ఓకే బ్రో, మనము కాలేజ్ అంత దూరం చేరినాం కదా, సో విల్ డిస్కస్ అబౌట్ ద కాలేజ్ టుడే. ఓకే. ఇండివిజువల్ నువ్వు చెన్నై, యూపీ, హర్యానా, సో ఎందుకు చేరినాము ఇది డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్ ఎందుకు అంత నువ్వు ఫస్ట్ మన లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం. నువ్వు ఎందుకు అంత దూరం పోయినా, నేను ఎందుకు ఎందుకు పూర్ణ ఎందుకు అంత పోయింది, ఎందుకు పోవాలి, అది కరెక్ట్ కాదా డెసిషన్. సో విల్ డిస్కస్ ఆల్ ద థింగ్స్. ఓకే ఓకే స్టార్ట్ కంప్లీట్. ఎలా అంటే ఆ డెసిషన్ తీసుకోక ముందర నుంచి స్టెప్, అంటే ఎట్లా నీకు ఆ ఆలోచన వచ్చింది, ఎందుకు వచ్చింది, స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, లైక్ యూ కెన్ సేవ్ డిప్లొమా నుంచి. యాక్చువల్గా నా కెరియర్ నేను ఇంకా డిసైడ్ ఏం లేదు అసలు. ఎలాంటి జాబ్ చేయాలా, సాఫ్ట్వేర్ సైడ్ పోవాలా లేదా అదర్ ఏమైనా చూస్ చేసుకోవాలి. అందరూ సాఫ్ట్వేర్ అంటున్నారు కదా, ఎందుకు సాఫ్ట్వేర్కి వెళ్ళాలా అని ఆలోచించుకుంటా. ఇంకా అప్పట్లోనే ఇంకా డిప్లొమా ఫైనల్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ వల్ల ఇంకా స్టార్ట్అప్ అక్కడ నుండే మన మైండ్ సెట్ చేంజ్ చేయడానికి అక్కడే మన స్టార్టింగ్ జర్నీ అయింది. సో ఇంకా మైండ్ సెట్ కొద్దిగా చేంజ్ అవుతూ వచ్చింది. అందరూ ఆలోచించేదానికంటే కొద్దిగా డిఫరెంట్గా ఆలోచిస్తున్నాం మన ముగ్గురు. ఇంకా కాలేజ్ ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ 3 years ఎలా ఉండాలనేది ఇప్పుడు నేను తీసుకునే డెసిషన్ బట్టే ఉంటుంది. సో నా కాలేజ్ కూడా నా నెక్స్ట్ 3 yearsని డిసైడ్ చేస్తుంది. సో నేను ఇక్కడ ఉంటే బెటరా లేదా వేరే స్టేట్కి వెళ్తే బెటరా లేదా మంచి కాలేజ్ చూస్ చేసుకుంటే బెటరా, ఇన్ని కాలేజెస్లో కాలేజ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఐ మీన్ కాలేజ్ ఎలాంటి కాలేజ్లో జాయిన్ అయితే బెటర్. మన సరౌండింగ్స్లోనే చాలా ఉన్నాయి, అనంతపూర్లోనే ఉన్నాయి. ఇన్ సర్చ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అట్మాస్ఫియర్ కానీ పీపుల్ కానీ వాళ్ళ మైండ్ సెట్స్ని బట్టి మనం ఒక సిచ్యువేషన్ వస్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనే దాన్ని బట్టి. సో ఇప్పుడు మన మధ్య ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకో, ఒకవేళ మన క్లాస్లో ఉంటాము, మన లెక్చరర్ వచ్చింటారు, మనం ఎట్లా బిహేవ్ చేస్తాం దాన్ని బట్టి. వాళ్ళు ఏదన్నా అడిగితే మన ముగ్గురు కానీ మన క్లాస్మేట్స్ కానీ మన క్లాస్లో ఉన్న పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు. నవ్వే వాళ్ళు ఉంటారు, పాజిటివ్ రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, అసలు పట్టించుకొని వదిలేసి అసలు క్లాస్లో ఉన్నా కూడా లేని అటాక్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ బేసిస్లో నేను కాలేజ్ చూస్ చేసుకోవడం జరిగింది. అసలు యూపీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే నేను కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాను అనమాట కాలేజ్ సెలెక్షన్లో. సో ఫస్ట్ బడ్జెట్ కన్సిడర్ చేసుకున్నాను, బడ్జెట్, అండ్ సెకండ్ ఎన్వైరన్మెంట్ అండ్ పీపుల్, ఎలాంటి పీపుల్ ఉంటే బెటర్ నా చుట్టూ. చాలా కమిట్మెంట్. నా కాలేజ్ ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న కాలేజ్లో పర్సన్స్ ఎట్లున్నారంటే కమిట్మెంట్స్ ఎక్కువ ఇచ్చుకుంటారు అనమాట. కమిట్మెంట్కి ఎంత స్టిక్ ఆన్ అవుతారంటే మన సైడ్ ఉన్న పీపుల్కి అలాంటి కమిట్మెంట్స్ ఇచ్చుకున్నా కానీ దాని మీద స్టిక్ ఆన్ అవ్వలేరు అసలు. సో నేను అలాంటి పర్సన్స్ని మీట్ అయినందుకు నేను చాలా కొద్దిగా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళ నుండి చాలా నేర్చుకున్నాను, యాక్చువల్గా చాలా నేర్పించినారు కూడా. సో నేను నా కాలేజ్ చూస్ చేసుకోవడం ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే, ఐ మీన్ సర్చింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నా డిప్లొమా ఫైనల్ ఇయర్ ట్రైనింగ్ వెళ్ళండి, మన ముగ్గురు ట్రైనింగ్కి వెళ్ళాం. సో ఆ ట్రైనింగ్ పార్ట్లో లాస్ట్ 1 month ఎగ్జామ్స్ అప్లై చేయడం కానీ, ఈ సెట్, టీ సెట్, కే సెట్, కామెట్ కే, దట్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ కామెట్ కే, అండ్ ఇంకా వేరే అదర్ యూనివర్సిటీస్ బడ్జెట్ కన్సిడరేషన్ చెప్పారు కదా. సో బడ్జెట్ కన్సిడరేషన్లో నాది ఈ సెట్, టీ సెట్, ఇవి హైప్ ఎక్కువ. ఐటీ హబ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, బెంగళూరు, హైదరాబాద్. సో ఇక్కడే కాబట్టి ఎక్కువ 3 lakhs per year ఉన్నాయి, 2.5 ఉన్నాయి, 4 lakhs అయితే 4 lakhs ఉంది ఆల్మోస్ట్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఇంకా నేను వద్దు, ఇక్కడైతే సర్వే కాలేము, ఇంకా తెలుగు వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్. తమిళనాడుకు పోయినా తెలుగు వాళ్ళే, ఇంకా హైదరాబాద్కి వస్తే తెలుగు వాళ్ళే. బెంగళూరులో ఆల్మోస్ట్ 30% ఉన్నారు, 30%. అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఉన్నారు. అమెరికాలో ఎంతమంది అసలు ఆల్మోస్ట్ 30 lakhs 20 lakh మెంబర్స్ ఉన్నారు తెలుగు వాళ్ళు, 40% తెలుగు వాళ్ళు అమెరికాలో. సో తెలుగు వాళ్ళని తక్కువ అంచనా వేసే కాదు కానీ, బట్ కమిట్మెంట్స్ మన చుట్టూ ఉన్న పీపుల్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ నేను వీళ్ళ నుండి ఎస్కేప్ అయ్యి నేను కొద్దిగా గ్రో అవుతే నా సెల్ఫ్ కంట్రోల్ నాకు వస్తుంది, తర్వాత మళ్ళీ ఇదే పీపుల్ మధ్యకే వచ్చి బతకగలను నేను. సో నేను అలా అనుకొని నా కాలేజ్ చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అంటే, ఇన్ ద సెన్స్ ఆ కండిషన్స్ చెప్పాయి కదా, ఇంకా ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఢిల్లీకి చాలా దగ్గరలో ఉంది నా కాలేజ్, ఆల్మోస్ట్ 40-50 kilometers. సో ఇంకా ఢిల్లీ క్యాపిటల్, ఇంకా బాగా గ్రో అవ్వచ్చు, స్కోప్ ఎక్కువ ఉంటుంది.
ఐ మీన్ నేను సెలెక్ట్ చేసుకున్న కెరియర్ సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్. సో స్కోప్ ఎక్కువ ఉంటుంది, అటు సైడ్ ఎక్కువ ఉంది, నార్త్లో కొద్దిగా ఎక్కువనే ఉంది, న్యూఢిల్లీ కాబట్టి హెడ్ క్వార్టర్స్ అన్నీ ఎక్కడే ఉన్నాయి. సో అలా నా కాలేజ్ చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ స్టూడెంట్స్ కూడా సూపర్ ఉన్నారు అసలు, అవసరం వాళ్ళు కమిట్మెంట్స్ వేరే లెవెల్ అసలు. సో ఎలా నా చూస్ చేసుకున్నాను, ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే సో నువ్వు చెప్పిన దాన్ని బట్టి స్టడీస్ కాకుండా నీకు ఎన్విరాన్మెంట్ బాగుంది. ఎన్వైరన్మెంట్ అంటే ఆటోమేటిక్గా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అదే మనం మారితే చాలు, దానికోసం వెళ్ళినాను. ఇఫ్ యూ టాక్ అబౌట్ మీ, నేను ఎట్లా చూస్ చేసుకున్నానంటే నాకు ఐడియా లేదు అసలుకి, ఎట్లా ఏం చేద్దాము అసలు అంత క్వశ్చన్ మార్కే. నా డిప్లొమా అట్లా 2 years సెకండ్ ఇయర్ అట్లా అయిపోయింది, థర్డ్ ఇయర్ ఆఫ్ అట్లా అయిపోయింది. తర్వాత మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇంకొద్ది బ్యాక్ వెళ్తే నేను నా లైఫ్లో నేను తీసుకున్న ప్రతి స్టెప్ నాకు తెలియకుండా తీసుకున్నా కానీ మంచి స్టెప్ వచ్చింది. అది నా లక్ తెలియదు. అందరూ ఉంటారు, మా డాడీ అయినా మా పేరెంట్స్ అయినా అందరూ ఉంటారు. అని నాకు నచ్చింది ఏమంటే నా లైఫ్లో నాకు తెలియకుండా తీసుకున్న స్టెప్స్ కూడా నేను మంచి ప్లేస్లో వేసినానని నాకు చాలా నేను ఒప్పుకుంటాను లవ్ చేసి. సో అట్లా 10th అయిపోయినప్పుడే అసలుకి అనుకోలేదు. డాక్టర్ అన్నారు, డాక్టర్ చేయి అన్నారు, లేదు. ఉన్నట్టుండి పాలిటెక్నిక్ అని కొద్దిగా అప్పుడప్పుడు పేరు అట్లా వినిపిస్తుంది. వై డోంట్ చూద్దాము. మా డాడీ ఎట్లా అంటే చూడు అన్నిట్లో రాయేసి, పాలిటెక్నిక్ రాయి, TIIT రాయి, ఇంటర్వ్యూ రాయి, అన్ని రాయమన్నాడు. అంటే రాసేటప్పుడు కూడా మైండ్లో ఏముందంటే మా డాడీకి మాకేనా డాక్టర్ చేయాలి, ఇంటర్ చేయాలి అని ఉంటుంది. తర్వాత TIIT అవన్నీ రాకున్నా కానీ ర్యాంక్ వచ్చేది. దీంట్లో వచ్చా ర్యాంక్ వచ్చినా కూడా ఇంకా మాకు ఇంకా ఏం చేయలేదు, పాలిటెక్నిక్ ఎట్లుంటుందో కూడా తెలియదు. అయినా వెళ్ళినాం, కౌన్సిలింగ్కి వెళ్ళి అట్లా జస్ట్ మా డాడీ ఒపీనియన్ ఏమంటే, నాకు కూడా అప్పుడు అంత లేదు, మా డాడీ ఒపీనియన్ ఏమంటే చూద్దాము ఎంతవరకు పోతుందో ఇది, మన కాలేజ్ వస్తుందో ఈ కాలేజ్ వచ్చేంత వరకు తీసుకుపోదామని మా డాడీ అట్లా కౌన్సిలింగ్ పెట్టి, కౌన్సిలింగ్ అయిపోయినాక వెబ్ ఆప్షన్స్ పెట్టించి, వెబ్ ఆప్షన్స్ కూడా ఎవరో పెట్టినారు. వెబ్ ఆప్షన్స్ కూడా నా ఒపీనియన్ కాదు, మా డాడీది కాదు, అది ఎవరో కర్నూలులోన పాలిటెక్నిక్ ఉంటుంది, ఆయన తెలిసిన వాడు అంటనమాట మా డాడీ. ఇట్లా ఆయన దగ్గరికి వెళ్ళినాము, ఆయన జస్ట్ నా కౌన్సిలింగ్ అయిపోయింది, అది నెంబర్ ఇచ్చేసినాము, నా ఐడి ఇచ్చేసినాము. వాళ్ళే వెబ్ ఆప్షన్స్ పెట్టాను. నా ఒపీనియన్ లేదు, పెట్టేసినారు. ఇంకా పెట్టేసి వచ్చినాము. నెక్స్ట్ వచ్చినాము, మా డాడీకి మెసేజ్ వచ్చింది, ఇట్లా కళ్యాణ్ దుర్గం అంట AIML వచ్చింది అని. అసలు ఇంకా ఉన్నట్టుండి ఏమో నా ఇంటెన్షన్ ఏమంటే ఇంటి నుంచి బయటకు పోవాలని. అప్పుడు నాది 10th తర్వాత ప్రతి ఒక్కరిది అది, ఇంటికాడ ఉండరాదప్పా, ఇంటికి బయటకు పోవాలా అట్లా ఫీడ్ చేసుకున్న మైండ్. ఓకే కళ్యాణ్ దుర్గమే కదా, బయటకు పోతున్నాం కదా, అంతే మించి నాది AIML అంటే తెలియదు, అది గ్రోయింగ్ ఉంది అంటున్నారు, ఏమో తెలియదు, మంచిగా ఉండదు అంటే అవన్నీ లేకుండా నాకు ఇక నాదే ఉన్నట్టు బయటకు పోవాలా. వచ్చేసినాను. వచ్చిన తర్వాత ఫస్ట్ బాగుంది అంత. రూమ్లో బోరంపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది కదా, ఇంకా అక్కడ ఇడిచినారు. ఆ విలేజ్లో నువ్వు ఈవెన్ పానీపూరి షాపు కూడా ఉండదు సరిగ్గా, అట్లా థింగ్స్ మనం ఏమైనా వండుకుందామన్నా కానీ లేవు. సో అందరూ ఏం చేసినారు, మళ్ళీ ఫ్రెండ్స్ కూడా కాదు, ఒకరు తెలిసిన వాళ్ళు కూడా కాదు, ఫ్రెండ్స్ 5 మంది స్ట్రేంజర్స్ని తీసుకొని ఒక రూమ్లో పెట్టి వెళ్ళిపోయినారు. పేరెంట్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ జస్ట్ ఒక కుక్కరు, ఫుడ్ కావాల్సిన బియ్యం అని తీసుకొని పోయినారు. అట్లా స్టార్ట్ అయింది నా లైఫ్. ఇంకా నాకు అప్పుడు ఫ్రీడమ్ దొరికింది. 5 మంది స్ట్రేంజర్స్ ఇంటికి దూరము వెళ్ళిపోయినారు. వితిన్ 1 week ఇంటికి వెళ్తే 1 week కంపం పట్టింది నాకైతే. కంపం పట్టి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ కొన్నాళ్ళు 2-3 నాళ్ళు పెట్టుకొని మళ్ళీ పంపించారు. ఇంకా మళ్ళీ పంపించిన తర్వాత ఇంకా చిన్నగా అలవాటు, ఒక్కొక్కరు అలవాటు, ఫ్రీడమ్ ఉంది. అప్పుడు ఇంకా బాగా ఫ్రీడమ్ ఉంది, అందరితో పరిచయం పెరిగింది, కొత్త ముఖాలు అన్నీ అలవాటు. ఇప్పుడు బాగా 1 first year అంతా అట్లా అయిపోయింది. అందరు తెలుసుకునే లోపు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంట్రొడక్షన్ అంతా అయిపోయింది.
సెకండ్ ఇయర్కి వచ్చాకల్లా ఒక లైక్ మైండెడ్ ఇట్లా మీ ఇద్దరు ఇంకా ఒక్కొక్కరు పరిచయం ఫ్రెండ్స్ తగిలి ఇట్లా స్టార్ట్ అయింది. ఇంకా గేమ్ ఆడేవాడిని ఫుల్. స్టడీస్ కూడా అంత ఇంట్రెస్ట్ లేదు అప్పుడు, గేమ్ ఆడేది ఎక్కువ. తర్వాత క్లాసులు కూడా వినకుండా అంటే అప్పుడు అన్ని ఇంకా కాలేజ్ లైఫ్ అంటే ఇంకా అదే ఎంజాయ్ చేసింది ఎక్కువ. అంటే తర్వాత ఇంకా సెకండ్ ఇయర్ కూడా అట్లా అయిపోయింది. థర్డ్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ సగం అయిపోయింది. ఇది ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా డిప్లొమాలో, 6 months బయటికి వెళ్ళాలి. ఆ బయటికి వెళ్ళినప్పుడు ఇంకా మనం అప్పుడే ఫ్రెండ్స్, మనం ఏం చేసినాము, ఎందుకు చూస్ చేసుకో, మన సొంతంగా ఎందుకు చూస్ చేసుకోరా. అప్పటికే మనకు ఒక టైప్ ఆఫ్ మనం అంతా ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నాం. మనం అంతా యాక్చువల్గా సిచ్యువేషన్ అట్లా ఉండింది, మనకు అట్లుంది. వాళ్ళు తిరుపతి అని చెప్పి వాళ్ళు కొద్దిగా ఫైండ్ అవుట్ చేసి ఏదో డబ్బులు పే చేయమని చెప్పి అదే కదా ఎవ్రీథింగ్ ఫర్ రీజన్ అట్లా వచ్చింది. తర్వాత మనము సొంతంగా చూసుకొని అప్పుడు ఇంకా స్టేట్ దాటి పోయిందంటే నేను అది బెంగళూరుకి వెళ్ళాను. ఇంకా స్టార్ట్ అయింది అక్కడ కొత్త ప్రపంచం దాకా స్టార్ట్ అయింది. కొత్త ప్రపంచం అన్ని ఎక్స్ప్లోర్ చేసినాము. తర్వాత మనం స్టార్ట్ అయింది. బెంగళూరులో స్టార్ట్ చేసింది. అంటే అప్పటికే ఐడియా ఇట్లా ఉంటుంది. ఇంకా బెంగళూరులో మనకి చాలా టైం దొరికింది స్టార్ట్ చేసి. సో ఇంకా అట్లా స్టార్ట్ చేసినాము. డేట్ ఏమైనా గుర్తుంది ఎప్పుడు నాకు? డిసెంబర్లో స్టార్ట్ చేసింది. 2023 డిసెంబర్ 4 2023 కదా. అట్లా స్టార్ట్ చేసినాము. డేట్ బాగా గుర్తుపెట్టుకున్నారా మీరు? డిసెంబర్. ఆ తర్వాత అట్లా స్టార్ట్ చేసినామా. ఇంకా తర్వాత మనకి ఇన్షియల్గా ప్రోడక్ట్ డెవలప్ చేసేటప్పుడు రోల్గా నువ్వే కార్తిక్ నువ్వేందుకు నేర్చుకోరా అదరా, మనమే మనమే అది. అప్పుడు ఏమంటే మాస్టర్ డాన్స్ కోసం చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. నాకైతే ఎందుకు చేయరాదు, ఎందుకు నేర్చుకోరా, మనమే నువ్వే చేతులే అంటే యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూసి అంటే చూసినాను, వెంటనే చేసేది. అప్పుడు నీకు ల్యాప్టాప్ కూడా అప్పుడు ల్యాప్టాప్ కూడా లేదు, మొత్తం నీ దాంట్లోనే చేసింది. ఒక సైడ్ చూడడం, ఒక సైడ్ నేర్చేయడం, ఇట్లా అలవాటు పోయింది. రగ్గలు కప్పుకొని చేసిన రోజులు ఉన్నాయి కదా. పనుకుంటుంటే 4 గంటలు వేస్తా ఉండే, పొద్దున్న 4 గంటలకే. యాక్చువల్ గా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా ఉంటుంది కదా మనము, జేఈకి ప్రిపేర్ అవుతా అంటే నిద్ర రాకుంటుండే. అంటే అప్పుడు ఎట్లుందంటే మనిషికి క్యూరియాసిటీ, కొత్త దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు క్యూరియాసిటీ. నాకు నిద్ర పోయినా కూడా ఒక ఆ థింగ్ అట్లా చేసింటే ఎట్లా బాగుండే, అది అట్లా చేసింటే బాగుండే. కానీ నిద్ర రాదా, వెంటనే లేసి మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకుంటుంటావు. మనకు వర్క్ చేసి బోర్ కొట్టేది మాకు పంపించాను, మన అదే ఆలోచన. సో అట్లా క్యూరియాసిటీ ఉంది అనమాట. కొత్తది నేర్చుకుంటున్నాను, ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వస్తుంటే ఇంకా అట్లా అయిపోయింది. ఒక 3 months అయిపోయింది. తర్వాత ఇంకా నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉంది కానీ ఒక సైడ్ ఇంకా బీటెక్ చూస్ చేసుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ లో స్టక్ అయినా. ఫస్ట్ ఒక సైడ్ ఏఎంఎల్ చదివినాను. ఏఎంఎల్ అప్పటికే చాలా భూమ్ అంటున్నారు ఇంట్లో వాళ్ళు. చూస్తే ఇంకా డాడీ మంచి పొజిషన్ లో పెట్టినానని ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఆ మైండ్ సెట్ లో ఉన్నారు. నేను అట్లా నాకు అంత నాలెడ్జ్ లేకున్నా ఏదో సంబాటు ఉంది అప్పుడు ఇంకా మధ్య నిలబడిపోయినా. ఇష్టం వచ్చింది తీసుకుందామా, ఇష్టం లేదని తీసుకుందామా, పేరెంట్స్ కోసం చూస్ చేసుకుందామా, నా కోసం చూస్ చేసుకుందామా. ఇంకా అట్లా ఇట్లా మీరు పుష్ చేయడము, చూస్ చేసుకోరా, చేయరా అని మీరు ఒక సైడ్ టైప్ ఆఫ్ ప్రెజర్ ఏం కాదు. నిజంగా మరి ఇష్టం లేనిది చేసుకొని ఏం చేస్తారు. కరెక్ట్ టైప్ ఆఫ్ ప్రెజర్ బాగానే ఉంటది. రాను తెలుస్తుంది. అప్పుడు ఇంకా ఒకసారి మీరు ప్రెజర్, ఒకసారి డాడీ ఎందుకు అదేందుకు తీసుకుంటున్నావు కొత్తది, దీంట్లో ఉన్నది భూమి అవుతుంది కదా అని వాళ్ళు. తప్పులేదు, వాళ్ళకి తెలిసిన కట్టాలి. సో ఇట్లా నాకు సరే లాస్ట్కి కొట్లాడుతున్నాం. లాస్ట్ మీ మాట ఏంటి కొట్లాడి చూసే లేదు పోతాను. యూఎస్ తీసుకుంటానని ఫిక్స్ అయితే అప్పటికి మేము కాలేజ్ అవన్నీ ఏం లేదు. ఒప్పుకున్నాక స్టార్ట్ చేసి కాలేజ్ రీసెర్చ్ నాకు 2 things ఉండే. బ్యాచిలర్స్ జాయిన్ అయితే యూఎస్ జాయిన్ అయ్యి +3 years ఉండాలి నాకు. ఆ రెండే కండిషన్స్ మీద స్టార్ట్ చేసే రీసెర్చ్. మొత్తం ఇండియాలో వెతికిన కాలేజ్ ఒక 200 కాలేజీలు చూసింటాం. ఆల్మోస్ట్ చూసిన ప్రతి కాలేజ్లో
4 years ఇస్తామంటున్నారు. నాకు కావాల్సింది 3 years డిప్లొమా చేసిన కాబట్టి. సో ఆ 2 కండిషన్స్ మీద చెక్ చేస్తే లైక్ 200 కాలేజెస్లో జస్ట్ 3 బయటకు వచ్చినాయి. ఒకటి మా ఇది ఏంటంటారు MITWPU చెప్పినాను. MITWPU జార్ఖండ్లో ఒకటి, KRN హర్యానా ఇప్పుడు నేను ఉండేది. తర్వాత ఇంకా కంపేర్ చేసింది అక్కడ అది ఎట్లా ఇది ఎట్లా అది ఇంకా అన్నీ ఆలోచించుకొని KRN ఫిక్స్ అయింది. ఇంకా ఇంట్లో చెప్తే ఫస్ట్ రియాక్షన్కి ఏమప్పా నువ్వు అసలు వాళ్ళు మా డాడీ ఎట్టున్నాడంటే ఇడే ఇస్తాము ఆంధ్రప్రదేశ్లో ఇద్దాము, ఇదే ఉంటాడు దగ్గరలో ఉంటాడు. ఇంకా నేను నీకు ఒక ఆఫర్ ఇచ్చిండ్రు కదా, నువ్వు ఈ సెట్ లో ఇక్కడ చదివితే బండి తీసేస్తా నీకు. అవును ఆ టైంలో కూడా నేను ఈ సెట్ లో రాసిన, ఆ టైంలో కూడా ఈ సెట్ రాసిన. ఈ సెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలా అంటే 2 మా డాడీ అప్పుడు కూడా ఆప్షన్స్ నువ్వు అదాన్ని ఉండాలి నీకు ఏదన్నా ఉండాలి. అది రాకుంటే నువ్వు ఇష్టం వచ్చింది పోదా వచ్చి ఉంటే కానీ కొద్దిగా ప్రెజర్ ఎక్కువ పెడుతున్నాయి. సో ఇంకా అది రాలేదు. వెబ్ ఆప్షన్స్ పెట్టలేదా రాలేదా ఎగ్జామ్లో సరిగ్గా రాలేదు. తర్వాత ఇంకా పోతుంది ఇంకా ఇంకేమైతే ఏమవుతుంది అని డాడీ చేర్పించాను. ఎంత కష్టపడినా కానీ ఇంకేమైతే అది కానీ చేర్పించేసాను. ఇప్పుడు నా 1 year అయిపోయింది కదా ఇప్పటికి. నా ఒపీనియన్ ఏంటంటే మనీ 4 lakhs హాస్టల్కి మొత్తం కాబట్టి ఎక్కువ అనిపించచ్చు కానీ నేనేమనుకుంటాను నా ఒపీనియన్ అంటే ఒక ఆ ఎన్విరాన్మెంట్కి ఆ డబ్బులు పెట్టినట్టు. ఆ థింగ్స్ కాలేజ్ స్టడీస్ ఏడన్నా దొరుకుతాయి, ఈడ దొరుకుతాయి, మన కాలేజ్లో దొరుకుతాయి, ఆడ దొరుకుతాయి. కాలేజ్ స్టడీస్ ఆ ఎన్విరాన్మెంట్ నాకు నేను ఎవరు చెప్పినా కానీ అన్ని డబ్బులు ఎందుకు పెట్టినారంటే ఎన్విరాన్మెంట్ ఇస్తాను కానీ కాలేజ్ చెప్తున్నాను. ఆ ఎన్విరాన్మెంట్కి ఆ మనుషులు లైక్ ఎట్లున్నారంటే వాళ్ళు నేను 1x అయితే వాళ్ళు 100x అట్లా ఉన్నారు. అట్లా వాళ్ళ మధ్యన నేను ఉన్నాను. సో అట్లా లైక్ ఒకేసారి తీసుకొని పోయి ఒక రన్నింగ్ రేస్ లో పెట్టినట్టు నాకు. సో నాకు అప్పుడు ఫస్ట్ చాలా ఇబ్బంది పడినా, లాంగ్వేజ్ రాదు అక్కడ, లాంగ్వేజ్ రాదు. ఆ పీపుల్స్ ఆ మైండ్ సెట్ ఎట్లుందంటే నువ్వు ఒకటి ఆలోచిస్తే వాళ్ళు 100 ఆలోచింటారు అప్పుడు అట్లా ఉన్నారు. సో ఇంకా అంటే నాకు అప్పట్లో కొద్దిగా ఒక చిన్న పైన రిగ్రెట్, లైక్ ఇంత ఫాస్ట్ ఉన్నారు, ఇంత లేని లాంగ్వేజ్ ఉంది, చాలా కష్టం అనిపించే. కానీ ఇప్పుడు నిదానంగా అర్థమైపోతే ఇప్పుడు నేను ఒక వచ్చేసిన అట్లీస్ట్ వాళ్ళ లెవెల్కి వచ్చేసిన దానికి చాలా ప్రౌడ్ ఆఫ్. డబ్బులు ఈరోజు వస్తే రేపు పోతాయి కానీ అదైతే గ్యారెంటీ. కానీ చూసుకోవాలి డబ్బులు మ్యాటరే కానీ ఆ ఎన్విరాన్మెంట్ నాకు ఇప్పుడు నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఏమైనా చేయగలను ఒక్కడైనా కానీ టీంతో అయినా కానీ అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అన్నీ ఇప్పుడు ఏమైనా చేయగలను కానీ ధైర్యం వచ్చింది. అది చాలు కదా లైఫ్లో చాలు. సో అట్లా అని ఇంకా UX-లో ఇంకా బోర్కి వచ్చేటట్టు ఉంది. ఇప్పుడు 2 years ఉంది ఇప్పుడు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎవరైనా ఇంటర్న్షిప్స్ అప్లై చేస్తున్నా అంటే 2 years అంటే సెకండ్ ఇయర్లో 2 years స్టార్ట్ చేసిన 2023లోనే స్టార్ట్ చేసినాను కదా. అంటే వాళ్ళు షాక్ అవుతున్నారు హెచ్ఆర్స్ అయినా కానీ ఎట్టా అంటున్నారు. ఎట్లుంటుంది 2 years ఎక్స్పీరియన్స్? ఇంపాసిబుల్ థింగ్ కాదు ఎవరికి అసలు కరెంట్ స్టూడెంట్స్. ఇంకా గిట్ మాట్లాడాలంటే నా క్లాస్లో నేను ఒక్కడే డిప్లొమా స్టూడెంట్. ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు చేయొద్దంటే ఇట్లా ఎత్తున్నాను వెనక చూసి ఎవరు లేరు, వెనక లేరు. లైక్ షాక్ నేను. ఇంత అంటే వాళ్ళకుండే వాళ్ళు చాలా ఉండేవి కానీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా డిపెండ్ అయ్యారంటే వాళ్ళ ప్యాషన్కి గట్టిగా ఉంటారు. వాళ్ళు ఇష్టం లేకుండా UXకి వచ్చినారు, నేను ఇష్టపడి వచ్చినాను. అది డిఫరెన్స్ కనిపించింది అంతే. అది చెయ్యొద్దు ఇంకా. ఇప్పుడు నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేసినాను, చెయ్యెత్తినాను. వాళ్ళ ప్యాషన్స్ డిఫరెంట్ ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ ఇస్తాను వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళ ప్యాషన్స్ కి ఈవెన్ సార్ని కూడా ఎదిరిస్తారు. నువ్వు బలవంతంగా సార్ కూర్చోబెట్టినా కూడా సార్ని కూడా లైక్ అడ్డం వస్తే ఎవరినైనా పక్కన పెడతారు. సార్ అయినా కానీ పేరెంట్స్ అయినా కానీ కొంతమందిని చూస్తారు అట్లా అంతా ఉంటారు. సో నేను అట్లా వాళ్ళ మధ్య నుండి నాకు అంత బిల్డ్ అయిపోయింది. ఇట్లా ఇంకా కాలేజ్ లైఫ్లో నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్స్, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, నెంబర్ ఆఫ్ హ్యాకథాన్స్ ఇట్లా అంటే నాకు ఇప్పుడు అంతే కదా ఇంకా బిల్డ్ అయిపోయింది. లైఫ్లో కాన్ఫిడెన్స్ అనేది వచ్చేసింది. నాకు ఇంకా 2 years ఉంది. 2 yearsలో నాకు ఇంకెంత అవుతాను, నేను ఇంకా ఎంత స్ట్రాంగ్ అవుతాను నాకే తెలియదు. అట్లా ఉంది.
సో ఒకసారి డబ్బులు ఇంపార్టెంట్, కష్టంగా ఉన్నా కానీ మా డాడీ ఎట్లంటే ఇంకా పోయినావురా, నిన్ను పెట్టినాము, నిన్ను వెళ్ళిచ్చేంత వరకు నా బాధ్యత, అన్న తర్వాత నీకే ఇట్స్ అప్ టు నువ్వు ఏమన్నా చేసుకో నీ లైఫ్ని, కానీ నా బాధ్యత నీకు కావాల్సిన లైఫ్ నీకు ఇచ్చినాను. సో నేను నాకు తెలిసి మా డాడీ ఎక్స్పెక్టేషన్ కన్నా నేను ఎక్కువ వాడుకుంటున్నాను లైఫ్ మంచి వేలో. అదైతే నాకు ఉంది. అది వాళ్ళకి కూడా అర్థం అవుతుంది, వాళ్ళకి అర్థమైంది అంటే నేను వాళ్ళకి అర్థం కాదు, కరెక్టే, వాళ్ళు ఆడున్నారు కాబట్టి లేదు త్వరలో అర్థం అవుతుంది. నన్ను అడిగితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా నేను 2x లో ఉన్నాను, అట్లా ఉన్నా. చాలా ఉన్నాయి. ఇప్పుడు మన స్టార్ట్అప్ స్టార్ట్ చేసినాము, ఇప్పుడే డిస్కస్ చేస్తున్నాయి ఎట్లా మేనేజ్ చేయాలి. ఒకటా రెండా ఎన్ని అసలు రియల్ గా చెప్పాలంటే ఈ యాప్ లో ఇది 7th మంత్ లో నేను 7 months లో ఒక 40 days ఇంట్లో స్పెండ్ చేసినట్టు జనవరిలో 15 days ఉన్నాను. ఇప్పుడు మన కాలేజ్ నుంచి వచ్చినాను, ఒక 15 days ఉన్నాను, మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసినాను. పే చేస్తారు ఖచ్చితంగా, ఇప్పుడు ఇచ్చే టైం ఖచ్చితంగా పే చేస్తుంది. పే ఇన్ ద సెన్స్ ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి దానికైతే. మళ్ళీ రేపు ఇంకా నేను ఇంటికి వెళ్ళాలా, 10 days అట్లా ఉండాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ ఒక 6 months ఇంకా నెక్స్ట్ ఇయర్. అంటే చూడు ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఎక్కువ ఉన్నట్టు ఒక 60 days అంటే 1 year లో 60 days 2 months ఖచ్చితంగా పే చేస్తుందని నేను నమ్ముతాను. ఇది నా ఎక్స్పీరియన్స్ అంతా. నా ప్రతి అనుకోని వేసిన స్టెప్ కన్నా అనుకోకుండా వేసిన స్టెప్పులు చాలా ఉన్నాయి నా దాంట్లో, కానీ అన్ని మంచిగా వేసినాను. దానికి రీజన్ అయిన ప్రతి వాళ్ళకి నేను చెప్తున్నా బాగుంది. నేను ఇప్పటి వరకు ఇట్లా ఐ విల్ బి ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. we too actually, మేము కూడా బ్రో. రేపు నీ జర్నీ నా జర్నీ ఎట్లా అంటే 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత లైక్ థింకింగ్ అనమాట, ఏం చేయాలా, ఏమి ఇంటర్ చేద్దామా, డిప్లొమా చేద్దామా. సేమ్ నీలాగే ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, మొత్తం అన్ని ఎగ్జామ్స్ రాయి, అన్ని ఎగ్జామ్స్ రాసిన తర్వాత పిలిచి ఏ దాంట్లో బాగా వస్తే అన్ని ట్రై చేద్దాం, అన్ని దాంట్లో ఒక రాయాలి, అట్లా దాంట్లో ఏది వస్తే అట్లా పోదామని అన్ని దాంట్లో ఎగ్జామ్ రాసిన. అట్లా అన్నిటి రాసిన తర్వాత డిప్లొమా ట్రై చేద్దాము, డిప్లొమా ఎట్లుంటుందో చూద్దాము అని నేనే ట్రై చేద్దామని ఎగ్జామ్ రాసిన. ర్యాంక్ వచ్చింది, పర్లేదు, మంచి ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ఫేజ్ పెట్టుకున్నా. ఫస్ట్ ఫేజ్ ఎక్కడో హిందూపూర్లో వచ్చిండే కాలేజ్, అక్కడికి వెళ్ళినాను. అక్కడ 1 month గడిపినాను. అక్కడ హాస్టల్లో ఫ్రెండ్స్ అంతా బాగున్నారు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ ఫేజ్లో కళ్యాణదుర్గం పెట్టుకొని కళ్యాణదుర్గంలో ఏఎంఎల్ లైక్ జస్ట్ ఒక సజెషన్ వల్ల, మా అన్న సజెషన్ వల్ల బాగుంటుందని లైక్ జస్ట్ చేంజ్ చేసుకున్నా. చేంజ్ చేసుకున్న తర్వాత లైక్ ఐ ఫీల్ ఓకే, బాగానే చేస్తున్నాను అట్లా. లెట్స్ సీ అనేది అట్లా వెళ్ళినా అంతే. అక్కడ సిఎస్సీనే, ఇక్కడ ఏఎంఎల్, ఇంకా చూద్దాం, ఇంకా సేమే కదా. ఇట్లా గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి డిప్లొమాలో గవర్నమెంట్ కాలేజెస్కి లైక్ ఐ గివ్ మై లైక్ బాగుంటాయి అనమాట డిప్లొమాలో గవర్నమెంట్ కాలేజెస్. ఒక్క నిమిషం నేను లైక్ ఇప్పుడు వరకే ఒక 5 to 10 ఆల్మోస్ట్ 5 members అడిగింటారు, లైక్ మా బావ వాళ్ళు అయినా కానీ బాబాయ్ వాళ్ళు అయినా కానీ మనకి ఏం చెప్తామని. లైక్ అందరికి సజెషన్ డిప్లొమా అన్న అంతే, వేరే ఆప్షన్ అంతా నువ్వు పచ్చికి చెప్పున వేసిన. ఇంటర్ చేస్తామంటే గొర్రె, నారాయణ చైతన్య చేద్దామంటే గొర్రె. ఇంకా రిగ్రెట్ నా ఫ్రెండ్స్ లో కొంతమంది నా ఫ్రెండ్స్ వాళ్ళ తమ్మునికి కూడా చెప్పిన, లేదన్నారు, చేరినారు, ఇప్పుడు ఇంటర్లో చేరినారు. నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, లేకపోతే ఇవన్నీ మాట అంటే తప్పు చేసింది వాళ్ళ లైఫ్ ఛానల్. నారాయణ చైతన్య చేరి ఇంటర్ 2 years కి IIT అంటారు, అవంటారు 5 lakhs వేస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారు, వేరే ఆప్షన్ లేక బయట అవుటర్ షిఫ్ట్ పోతున్నారు. ఆ 5 lakhs లైక్ సంథింగ్ మనకి కాలేజ్లో 1 year అయినా వచ్చేది కదా.
ఖచ్చితంగా రానండి ఎవరికైనా ఇప్పటికైనా డిప్లొమా మేము డిప్లొమా సజెషన్స్ వేరే మాట ఉండదు. ఇంటర్ చేద్దామంటే గొర్రె అంటాను. ఇంటర్లో ఐఐటి అంటారు కానీ వాడు ప్యాషన్ ఉన్నాడంటే చైర్మన్, లేదంటే లేదు. వాడు డౌట్ఫుల్గా ఉన్నా కానీ డిప్లొమాలోకి వేసి రేపు పొద్దున ఏమైనా అవ్వచ్చు. ప్యాషన్ చేస్తే ఓకే, కాకుంటే రైట్. అది 10th లోనే ప్యాషన్ బిల్డ్ చేసుకొని ఐఐటికి చేద్దామని ఆ మైండ్ సెట్ ఉందంటే దట్ ఇస్ ద బెస్ట్ ఫ్యూచర్ ఐఐటి. లేదు డౌట్ఫుల్గా ఉన్నా కానీ వద్దు, డిప్లొమా చేద్దాం నా మాట. డిప్లొమా ప్యాషన్ వచ్చినా కానీ ప్యాషన్ స్టిక్ అని అవుతాడు. నీకు అంత ప్యాషన్ ఉందంటే 2 మేనేజ్ చేసుకొని రాయొచ్చు. మనం కూడా ట్రై చేసినాం అట్లా. డిప్లొమాలో జాయిన్ అయ్యి జేఈ ట్రై చేసిన. అసలు ఎవరు జాయిన్ అసలు ర్యాంక్ కూడా రాలేదు. యాక్చువల్ లెక్చరర్స్ ని అడిగినా కూడా మీకు ఛాన్స్ లేదని అన్నారు. అప్పుడు డౌట్ వచ్చి భావని మేడం అడిగాను ఫోన్ చేసి, ఒకసారి నేను బోర్డు వాళ్ళని కనుక్కుంటానని చెప్పింది. తెలియదు అసలు స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఉందా లేదా, డిప్లొమా స్టూడెంట్స్ కి జేఈ రాయొచ్చు. నువ్వు ఫైండ్ అవుట్ చేసి చెప్తావు ఛాన్స్ ఉంది రాయగలము. అట్లా రాసి స్కోర్ కార్డ్స్ కూడా వచ్చినాయి కదా. చేరినావు డిప్లొమా జాయిన్ అయినా ఇంకా ఫస్ట్ ఇయర్ మొత్తం అసలు ఏం తెలియదు. సెకండ్ ఫేజ్ లో వచ్చినాను. న్యూ ఫేసెస్ అన్ని న్యూ ఫేసెస్, అన్ని కొత్త ముఖాలు, కొత్త ఫ్రీడమ్ కూడా వచ్చింది. ఆ ఫ్రీడమ్ వచ్చింది. ఆ ఫ్రీడమ్ నేను కోరుకోలేదు, బట్ లైక్ ఐ గాట్ సమ్ ఫ్రీడమ్ వచ్చింది. బయటకు వచ్చిన అంత కొత్తగా అసలు ఏం తెలియదు. జస్ట్ అట్లా ఊరికే లైక్ జస్ట్ స్టడీస్, కాలేజీకి పోయి ఎగ్జామ్ రాయడం అంతే. సెమిస్టర్ అయితే అదే 1 year అయితే ఎట్లా అయిపోయిందంటే ఎంత జల్దీ అయిపోయిందంటే అది జల్దీ అయిపోయింది. తర్వాత అప్పుడు థర్డ్ సెమ్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు ఓకే కొన్ని సబ్జెక్ట్స్ పై ఇంట్రెస్ట్ వచ్చినాయి. అది ఎందుకు వచ్చినాయి తెలుసు, సబ్జెక్ట్ పై ఇంట్రెస్ట్ వచ్చినాయి. పైథాన్ అవి మిగతా సబ్జెక్ట్స్ అని ఇంట్రెస్ట్ ఉండే అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చినాయి. అప్పుడు చదివి కొంచెం థర్డ్ సెమ్లో బాగా రాసిన ఎగ్జామ్. తర్వాత అప్పుడు లైక్ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఏం చేయలేం కదా. అప్పుడు మైండ్లో ఒకటే ఉండే, ఫస్ట్ ఇయర్లో నుంచే ఉండే. 10th అయిపోయిన వెంటనే ఉండే నాకు ల్యాప్టాప్ కొనాలి, ల్యాప్టాప్ కొనాలి అంతే. మేము ఎట్లా ఫోన్ ఫోన్ ఎందుకు అప్పుడు కొత్త లోకం గేమ్ అడిక్ట్ అయిన వాళ్ళకి ఇన్స్టా ఫోన్ కావాలంతే. అదేం పర్పస్ ల్యాప్టాప్ కొనాలని అన్నయ్యకి అంతేలే పెరిగిన విధానం. ఇంకా 10th అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇంకా పోతున్నప్పుడు ఇంకా ఫోన్ ఉండే, ఫోన్ ఇంట్లో ఉండేది తీసుకుని వచ్చిన. అదొకే ఫస్ట్ ఇయర్ నుంచి ఉండే. ఫస్ట్ ఇయర్ లో ఇంకా డెవలప్ అయింది. ల్యాప్టాప్ ఏం చేయాలో తెలియదు, ల్యాప్టాప్ కొనాలి అంతే. అప్పుడు ల్యాప్టాప్ కొని ఇంటర్న్షిప్ చేయాలి. అది తర్వాత వచ్చిందా? కొనుక్కొని ముందే ఉంది, ఇంటర్న్షిప్ చేయాలి. ల్యాప్టాప్ కొని ఏదో ఒకటి చేయాలి అంతే. ఎట్లో డబ్బులు సంపాదించాలా లేకపోతే ఏదో ఒకటి చేయాలి అంతే. అట్లా డబ్బులు సంపాదించాలా అని థర్డ్ సెమ్ లో పెరిగింది. ఎట్లో మనీ అన్ చేయాలి అంతే. ఎట్లా చేస్తామో తెలియదు, మనీ అన్ చేయాలి. మొత్తం అన్ని వేస్, ఏ స్క్రిప్ట్ కాదు సర్వేస్ అంట అవంటే ఇవంటే మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ చేసిన. అన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఏమనిపించిందంటే ఇవన్నీ వర్కౌట్ కావు. ఇదంతా అసలు ఒక లెజిట్ వే కాదు, ఒక కరెక్ట్ వే కూడా కాదు. ఇట్లా డబ్బులు సంపాదించాలనుకుంటే లైక్ మనం డబ్బులు సంపాదించలేము మనతోటి యాజ్ ఏ స్టూడెంట్. అట్లా అన్ని వేస్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఒకటి ఫైనల్ ఏమైందంటే ఓకే ఇంటర్న్షిప్ చేస్తే మనకి స్టైఫెండ్ వస్తుంది, మనం వర్క్ చేసిందంటే వాళ్ళు మనీ పే చేస్తారు అని అప్పుడు ఒక ఉండే నాకు ఆలోచన ఉండే. వన్ థింగ్ డబ్బు సంపాదించాలని ఐడియా ఆ మైండ్ సెట్ ఎట్లా వచ్చింది ఆ ఏజ్ లో? అప్పుడు డబ్బులు ఎట్లా అదే మేము కూడా రాలేదు, నీకెందుకు వచ్చింది? ఛానల్ ఉందన్న దాని నుంచి ఏమన్నా వచ్చిందా? లైక్ ఛానల్ బిల్డ్ చేసినా అన్నట్టు బిల్డ్ చేసిందా నీ మైండ్ సెట్ బిల్డ్ చేయడానికి? అది ముందే మైండ్ సెట్ ఎట్లా బిల్డ్ అయిందా? లైక్ డబ్బులు సంపాదించాలా, లైక్ ల్యాప్టాప్ కావాలని ఎప్పటి నుంచో 8th క్లాస్ నుంచి ఉండే. యూట్యూబ్ ఛానల్ అన్ని లైక్ జస్ట్ ఒక ఆలోచన ఉంటాయి అనమాట. ఇన్స్పైర్ అయిందా లేదంటే ఒక జస్ట్ థాట్? అది ఏది డబ్బులు సంపాదించాలి, ల్యాప్టాప్ కొందాము డబ్బులు సంపాదించాలి, ల్యాప్టాప్ కొనాలా డబ్బులు సంపాదించాలా అనేది జస్ట్ ఏమంటే లైక్ చిన్న ఏజ్ లో డబ్బులు సంపాదించాలి, డబ్బులు లేవు, ఓన్ థాట్ అది. అంటే చుట్టుపక్కల చూసి అవసరం ఉన్నప్పుడు లైక్ ఒక థాట్ వచ్చింది ఓన్ గా, ఇంకా డబ్బులు సంపాదించాలి, ఏం చేయాలో తెలియదు అంతే. లైక్ వీ నీడ్ టు అర్న్ మనీ.
ఇంకా అప్పుడు అంటే ఇప్పుడు ఇంత ఉండే టెక్నాలజీలో ఇంత ఫాస్ట్ ఈ 21st centuryలో డబ్బులు సంపాదించాలంటే కైండ్ ఆఫ్ ఈజీ వేస్లో మనం డబ్బులు సంపాదించవచ్చు మన నాలెడ్జ్ని పెట్టేసి మన స్కిల్ని పెట్టి. అట్లా ఆలోచనతో అప్పుడు ల్యాప్టాప్ అని ఇంట్లో అడిగితే థర్డ్ సెమ్ ఎండింగ్లో ఐ గాట్ ద ల్యాప్టాప్. అప్పుడు వచ్చిన వెంటనే ఒక 2 months ఫుల్ హజ్లింగ్, ఎక్కడ పడితే అక్కడ ఇంటర్న్షిప్లో అప్లై చేయడం. ఒక ఆన్ విచ్ స్కిల్ లైక్ నేను యూట్యూబ్ ఛానల్ ఉండే గేమ్ విత్ ఎంజీ అని యూట్యూబ్ ఛానల్ ఉంది కదా. ఆ యూట్యూబ్ ఛానల్లో నాకు SEO కొంచెం తెలుసు. అంటే యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, SEO ఇవన్నీ తెలుసు. యూట్యూబ్ ఛానల్ బాగా గ్రో చేసిన నేను. మొత్తం హ్యాండ్లింగ్ లైక్ మా మామ ఏం చేస్తాడు, వీడియో పెడతాడు, వీడియో రికార్డ్, మా తమ్ముడు ఆడతాడు గేమ్, మా మామ వీడియో పెడతాడు, వాయిస్ రికార్డ్ చేస్తాడు, బ్యాక్ ఎండ్ థింగ్స్ అన్ని మొత్తం నాది. గ్రో చేయడము, దాన్ని వ్యూస్ రావడము, ఏదైనా యాడ్సెన్స్ అకౌంట్ మేనేజ్ చేయడము, డబ్బులు రావడము, మొత్తం అన్ని థింగ్స్, మానిటేషన్ ఎనేబుల్ చేయడం, మానిటేషన్ పోతే ఎట్లా చేయాలి, యాడ్స్ ఎట్లా తెప్పియాలా, అవన్నీ థింగ్స్ అప్పుడు జస్ట్ చూస్తూ నేర్చుకున్నా. ఎప్పుడు చేసినారు ఇవన్నీ కరోనా హాలిడేస్. కరోనా హాలిడేస్ 9th 10th. We are in the situation where వెళ్ళు బాయిల్ పోదామా, స్విమ్మింగ్ చేద్దామా, పోదామా, క్రికెట్ ఆడదామా. మేము 9th 10th ఎగ్జాక్ట్ అట్లే ఉంటుంది సార్. ఇవే ఉంటుంది, అందరూ అట్లే ఉంటారు. కానీ లైక్ మనకి అట్లా ఉంది, మనకు కాదు, మన కంఫర్ట్ అట్లా. ఎవరి సిచ్యువేషన్ వాళ్ళకి అట్లా అయిపోయింది, సిచ్యువేషన్ అట్లా బిల్డ్ అయిపోయింది. మనకంటే మనం కూడా వచ్చేవాళ్ళు. ఓకే, మా ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లా జస్ట్ ఇంకా ఫుల్ గేమ్ ఆడుతుంది. ఇంకా ఫస్ట్ ఫేజ్ లాక్డౌన్ మొత్తం గేమ్ ఆడతాను, ఫుల్ గేమ్ ఆడుతుంటే అప్పుడు చూస్తుంటే ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది పెట్టి చాలా బిల్డ్ చేస్తున్నారు. అప్పుడు తర్వాత ఫస్ట్ ఫేజ్ లాక్డౌన్ పోయా, అప్పుడు మరి సెకండ్ ఫేజ్ లాక్డౌన్ వచ్చాయి. సెకండ్ ఫేజ్ లాక్డౌన్ వచ్చిన వెంటనే ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేసిన నేనే. లైక్ జస్ట్ గేమింగ్ ఛానల్ క్రియేట్ చేయించినాం, అదొక జస్ట్ థాట్ అంతే. జస్ట్ మనకి ఇప్పుడు మనం ఈ ఛానల్ పెట్టాలని ఎట్లా థాట్ వచ్చిందో, జస్ట్ థాట్ వచ్చిన వెంటనే ఎట్లా పెట్టినామో ఆ గేమింగ్ ఛానల్ కూడా థాట్ వచ్చిన వెంటనే పెట్టేసినాం. జస్ట్ థాట్ మా మామ చెప్పిన మీ ఇష్టం ఏమని చేయండి అని. మా మామ సరే ఇంకా పెడతాము, ఎట్లో హాలిడేస్ ఏం పని లేదు ఇంట్లో, ఇంకా పెడతాము పెట్టినాము. అట్లా వీడియో రికార్డ్ చేసినాము, పెడుతూ అట్లా ఒక 1 year అయింది. 1 year తర్వాత అప్పుడు లైక్ 4,000 hours వాచ్ అవర్స్ రావాలంటే లైక్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ స్ట్రగుల్, చాలా కష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కరి ఫోన్ ఇప్పించుకొని సబ్స్క్రైబ్ చేసి ఇట్లా ఒక ఛానల్ ఉంది చూడు అని చెప్పేది. మానిటైజేషన్ డబ్బులు అని స్టార్ట్ అయ్యేది. 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అప్పుడే, ఒక 6-8 months లో వచ్చినారు. కానీ 4,000 వాచ్ అవర్స్ రావాలంటే చాలా కష్టం. 4,000 hours వాచ్ అవర్స్ తెచ్చేకి ఒక 1 year పట్టింది. 1 year పట్టింది. ఆ 1 year వచ్చిన తర్వాత, 1 year అయిపోయిన తర్వాత అప్పుడు లైక్ మానిటైజేషన్కి ఎనేబుల్ చేసినాం. దానికి ఒక 1 month ప్రొసీజర్ పట్టింది. ఒకసారి ఫెయిల్ అయింది ఫస్ట్ టైం, తర్వాత ఆ ప్రాబ్లం ఏమో రీడిఫైన్ చేసుకొని మరీ 1 month తర్వాత 1 month టైం ఇచ్చినారు ఫిగర్ అవుట్ చేసుకొని మరీ అప్లై చేయండి అని. 1 month తర్వాత మళ్ళీ అప్లై చేసినాం, అప్పుడు సక్సెస్ అయింది. అప్పుడు ఓకే, అప్పుడు హ్యాపీ. తర్వాత లైక్ అట్లా నాకు ఆ స్కిల్ వచ్చింది అనమాట. SEO, యూట్యూబ్ మేనేజ్మెంట్ కానీ లైక్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఇది వచ్చింది. ఫౌండేషన్ అక్కడ వచ్చింది. అది జస్ట్ ఫర్ ఎ రీజన్ అంతే, జస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలా అంతే. ఆ టైంలో గేమ్ ఆడుతున్నాం, ఇంకా దాని నుంచి ఏమో చేయాలి కాబట్టి యూట్యూబ్ ఛానల్ అని పెడితే లైక్ యూ కెన్ అర్న్ సమ్ మనీ అనే ఆలోచన వచ్చింది కాబట్టి పెట్టినాం. పెట్టిన తర్వాత అప్పుడు లైక్ ఆ స్కిల్ ఉండే కాబట్టి ఆ స్కిల్తో ట్రై చేయొచ్చు కదా. SEO లేకపోతే కంటెంట్ రైటింగ్ కూడా వచ్చి నాకు అప్పుడు కొంచెం లైక్ ఫర్ డూయింగ్ ట్యాగ్స్ రాస్తాం, మొత్తం డిస్క్రిప్షన్ మొత్తం రాసి పెడతాం, సమ్వాట్ ఐడియా ఉంది మొత్తం. అప్పుడు SEO అండ్ కంటెంట్ డెవలపర్కి అప్లై చేసిన. అట్లా చాలా ఎన్ని రోల్స్కి అప్లై చేసిన, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన అంటే అట్లీస్ట్ ఒక 25 to 30 ఇంటర్వ్యూస్ ఇచ్చిండ. దాంట్లో 15 ఇంటర్వ్యూస్ ఫేక్, 15 ఇంటర్న్షిప్స్ ఆర్ ఫేక్. లైక్ ఇంటర్వ్యూ అయిపోయింది, సెలెక్ట్ అయింట, ఆఫ్ లెటర్ కూడా వచ్చింటది మెయిల్కి.
ఇప్పటికి నేను ఇప్పటికి రైట్ నౌ ఒక 50 to 60 ఇంటర్వ్యూస్ ఇచ్చింట. దాంట్లో నేను చేసింది ఒక 7-8 ఇంటర్న్షిప్స్ ఉంటాయి అంతే, మిగతావన్నీ ఫేక్. ఆఫర్ లెటర్ వస్తుంది, అయిపోతుంది, ఏదర్ ఇట్స్ క్యాంపస్ అమ్మటర్ రోల్ అవుతుంది, లేదంటే డబ్బులు కట్టించుకోవాలంటది, ఫ్రీ అవుతుంది, లేదంటే అన్పేడ్ అవుతుంది. అన్పేడ్ యూజువల్లీ చేసిన, బట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ. అన్పేడ్ అవుతుంది. అసలే ఇంకొన్ని ఎట్లుంటాయంటే ఇంటర్న్షిప్స్ అప్లై చేస్తాం, వస్తాయి, ఆఫర్ లెటర్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత అసలు వాల్యూ ఉంది, అసలు ఇంటర్న్షిప్ చేసి వేస్ట్. అది ఒకటి పేరుకోటి ఇంటర్న్షిప్ అంతే, కానీ మనం నేర్చుకోము, ఏం చేయము, వర్క్ చేయము, ఏం చేయము. వాళ్ళ నుంచి మనకి ఏం రాదు, వాళ్ళకి ఏం రాదు, వాటిని ఇంటర్న్షిప్ అంటారు. అట్లా లాస్ట్ లో లైక్ ఐ ఫిక్స్డ్ ఇంటూ 1 ఇంటర్వ్యూ. వాళ్ళు 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూ జస్ట్ ఇట్లా కూర్చున్న, రూమ్ లో అందరు ఉన్నారు, లైక్ రూమ్ లో అందరు ఉన్నారు, ఫుల్ కొంచెం నార్మల్ గా డిస్టర్బ్ చేస్తున్నారు, లైక్ కైండ్ ఆఫ్ రూమ్, బ్యాచిలర్స్ రూమ్ అంటే అట్లా ఉంటుంది, రూమ్ తీసుకున్నాం. అది కాక ఫస్ట్ ఇంటర్వ్యూ, అప్పుడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అప్పుడు ఫుల్ భయం అయింది. లైక్ అప్పుడు ఇంకా ఆయన, నువ్వు భయపడుతున్నట్టున్నావు, లైక్ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ స్పేస్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి, సర్లే లెట్స్ డిస్కనెక్ట్ అనేసి డిస్కనెక్టెడ్. ఆడ వచ్చిన ఆపర్చునిటీ కూడా ఊరికే, లైక్ రూమ్ స్పేస్ లేదు, లేదంటే జనాల వల్ల వాళ్ళ ఇంటెన్షన్ ఏమంటే ఇంత డిస్టర్బెన్స్ పెట్టుకొని చేయలేదు, జాయిన్ చేయించుకున్నా కానీ వాళ్ళు అట్లా థింక్ చేసినారు కాబట్టి లెట్స్ డిస్కనెక్ట్ అన్నారు. అది లైక్ దీనికంటే ఇంటర్వ్యూ కంటే ముందు ఏం జరిగింది అంటే ఒక అసైన్మెంట్ ఇచ్చినారు వాళ్ళు. అసైన్మెంట్ లో ఏమంటే లైక్ ఐ నీడ్ టు రైట్ ఒక బ్లాగ్ రాయాలి, ఒక ఫోటో పెట్టి ఒక బ్లాగ్ రాయాలి, కంటెంట్ రైటింగ్ రాయాలి, అదొక వర్క్ అనమాట. అసైన్మెంట్ అది రాసిన, అప్లై చేసిన వెంటనే ఒక 1/2 hour కి అసైన్మెంట్ వచ్చింది. అసైన్మెంట్ 1 గంటలో చేసి పెట్టేసిన వెంటనే నెక్స్ట్ ఒక 15 minutes కే ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ వర్క్ అని వచ్చింది మెసేజ్. అప్పుడు అప్పుడు ఐఎమ్ హ్యాపీ. తర్వాత వెంటనే ఇంటర్వ్యూ పెట్టుకుందామా 7 to 7:30, ఓకే అన్న. అప్పుడు ఇంకా ఇది జరిగింది, లెట్స్ డిస్కనెక్ట్. తర్వాత నేను లైక్ విల్సి ఏదో ఒకటి వస్తుంది, నెక్స్ట్ అప్లై చేస్తూ ఉన్నాం. అట్లా ఒక 2 months అప్లై చేసిన ఇంటర్న్షిప్స్. అప్లై చేసిన తర్వాత ఒక ఫస్ట్ ఇంటర్న్షిప్ వచ్చింది అనమాట. 1 week లైక్ డిస్కనెక్ట్ అయిపోయినా నేను. డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత 1 week తర్వాత ఆయన కాల్ చేసి ఇప్పుడు కనెక్ట్ అవుదామా, ఇంటర్వ్యూ పెట్టుకుందామా. ఇంతకుముందు ప్రీవియస్ గా డిస్కనెక్ట్ అయింది ఆయనే. తనే ఆ కంపెనీ నుండే మరి అప్రోచ్ అయ్యి లైక్ ఇంటర్వ్యూ పెట్టుకుందామా అని. ఓకే షూర్ పెట్టుకుందామా అని. అప్పుడు దాని రోల్ కి నేను రీసెర్చ్ చేసినా, నాకు కొంచెం ఐడియా ఉంది. అప్పుడు కొంచెం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా బాగా మాట్లాడినా, ఒక రూమ్ స్పేస్ పెట్టుకున్నా, అందరికి చెప్పిన రూమ్ లో ఇలా ఒక ఇంటర్వ్యూ ఉంది, ప్లీజ్ బీ పేషెంట్ అని చెప్పి. తర్వాత అప్పుడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయిపోయింది. తర్వాత 1 week గ్యాప్, వీళ్ళు లెట్యూనో అన్నారు. 1 week గ్యాప్ తర్వాత 1 week తర్వాత అప్పుడు సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన కాల్ వచ్చాయి. అప్పుడు సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ వెంటనే అయిపోయిన వెంటనే సరే ఇప్పుడు అయిపోయింది కదా, ఒక 3 days గ్యాప్ వచ్చింది, సెలెక్ట్ అయినా అని పెట్టినారు. తర్వాత ఇప్పుడు ఒక మేజర్ అసైన్మెంట్ ఇస్తాము, ఈ అసైన్మెంట్ బట్టి నువ్వు సెలెక్టెడా కాదా, లైక్ విల్ డిసైడ్ అని చెప్పినారు. ఈ మేజర్ అసైన్మెంట్ ఎట్లుందంటే లైక్ ఐ నీడ్ టు మేక్ ఎన్ SEO ఆడిట్ ఫర్ దర్ వెబ్సైట్. మొత్తం వెబ్సైట్ అంతా SEO ఆడిట్ చేయాలి. అది చాలా పెద్ద టాస్క్. అట్లా పొద్దున్న మార్నింగ్ ఇచ్చినారు, 12 నుంచి 6 వరకు కూర్చున్నా డేలో. ఆ రోజు హాలిడే అనుకోండి, ఇంట్లో ఉన్నా. 12 నుంచి 6 వరకు కూర్చున్నా, మొత్తం లైక్ కంటిన్యూస్ కూర్చున్నా. వర్క్ అయిపోయిన వెంటనే మెసేజ్ పెట్టినా, సరే నెక్స్ట్ రోజు కలుద్దామన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ కలుద్దామన్నారు. అదే ఇంటర్వ్యూ అయింది. ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ కనెక్ట్ అయినాం. కనెక్ట్ అయిన తర్వాత జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన, కొన్ని క్వశ్చన్స్ అడిగినాడు, ఓకే అన్నాడు. జస్ట్ ఇన్ ద ప్రాసెస్ ఒక 70-80% అయిపోయింది ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్, స్టైఫండ్ విల్ బి 3,000 అన్నాడు. లైక్ అప్పుడు నెగోషియేషన్ చేసిన 4,000కి వచ్చింది. అట్లా 4,000 per month ఫిక్స్ అయిపోయింది. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో అన్నాడు. అప్పటి నుంచి లైక్ 6 hours per day ఇంటర్న్షిప్ చేయాలి 3 months. అప్పటి నుంచి చేసిన. ఇది జరిగింది ఎప్పుడు, మార్చ్ 2020
2023 ఓకే. మొత్తానికి డిప్లొమా సెకండ్ ఇయర్ డిప్లొమా సెకండ్ ఇయర్లో ఇది డిప్లొమా సెకండ్ ఇయర్లో జరిగింది. అట్లా ఫస్ట్ ఇంటర్న్షిప్ అప్పుడు వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు నేను లైక్ జాయిన్ అయిన తర్వాత అప్పుడు నాకు ఒక 3 months ఇంటర్న్షిప్ చేసి అప్పుడు తెలిసింది ఓ మార్కెట్ అంటే ఇట్లుంటది, ఇంత గ్యాప్ ఉంది, మార్కెటింగ్ అయితే ఇంత ఉంది గ్యాప్. నేను SC1 కంటెంట్ డెవలపర్, అది మార్కెటింగ్ కిందకి వస్తుంది. నేను మార్కెటింగ్ టీంలో ఉంటాను అనమాట. మొత్తం అందరితో కొలాబరేట్ అవ్వాలి, డెవలపర్తో మాట్లాడి SEO టాస్క్ అని సర్చ్ చేయాల, అవన్నీ థింగ్స్ నేను చేసేవాడిని. అట్లా 3 months చేసిన తర్వాత ఒక రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అప్పుడు లైక్ మరి అది అయిపోయింది ఇంటర్న్షిప్. తర్వాత అప్పుడు మార్కెట్ పైన లైక్ అవుట్డేటెడ్, ఇది మొత్తం అంతా మనం చదివేదంతా అవుట్డేటెడ్ అట్లా కొంచెం తెలిసింది. అప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ చూస్తూ అండ్ యూట్యూబ్ చూస్తూ రైట్ కంటెంట్ కన్జ్యూమ్ చేసిన, అది రైట్ కంటెంట్ కన్జ్యూమ్ చేసిన. అట్లా రియాలిటీ తెలిసింది. అట్లా రియాలిటీ తెలవడం వల్ల లైక్ ఐ అప్రోచ్ యూ అండ్ అట్లా అప్రోచ్ అయిన తర్వాత అట్లా నేను ఇంకా ఇంటర్న్షిప్ చేస్తూ పోయినా. అది డిప్లొమా ఇట్లా లీడ్ అయింది. ఫోర్త్ సెమ్ మొత్తం ఇంటర్న్షిప్. సోషల్కి ఇట్లా ఎక్స్పోజ్ అయిపోయినా. అవును, బయట ఇంటర్న్షిప్ మరి రైట్ కంటెంట్ కన్జ్యూమ్ చేయడం వల్ల. అట్లా ఫిఫ్త్ సెమ్లో ఏమి ఇంటర్న్షిప్ చేయలేదు, ఏమైనా నేర్చుకుందామని ఆలోచన ఉంది. అప్పుడు ఆంటర్ప్రినర్షిప్ ఇవన్నీ ఇంట్రెస్ట్ వచ్చినాయి. దాని గురించి తెలుసుకుంటా, ఐడియాస్ ఆలోచించుకుంటా కొన్ని పైన వర్కౌట్ కూడా చేసినాం. అట్లా మనం ముగ్గురు కలిసి వర్కౌట్ చేసినాం. అట్లా అయిపోయింది. ఫిఫ్త్ సెమ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పోయింది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎతికింది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వచ్చింది. అది దట్ ఈస్ ద కైండ్ ఆఫ్, అది ఇంకా ఆన్ సైట్ తో రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్. మనకి అసలు స్టార్ట్అప్ మనమే మేజర్ రోల్స్. అదే మనకి ఏముందంటే మన చెట్లో వీళ్ళతో పాటు వెళ్ళకూడదు, టీచర్స్ చెప్పింది అసలు వినకూడదు, వాళ్ళు చెప్పింది తిరుపతి, అందరినీ తిరుపతి పంపించాలి. అందరూ ఒక చోటకి పోతే మనం వద్దే అని చెప్పి డిస్కస్ చేసి ప్లాన్ అప్పటికప్పుడు రేపు ఇంకా పంపిస్తారు, రేపు ఇంకా ఫైనల్ చేస్తారు తిరుపతికా వైజాగ్. 2 options ఉన్నాయి, విజయవాడక తిరుపతికా 2 options కదా. సో ఆ 2 options రేపు డిసైడ్ చేస్తాము ఎవరెవరు ఆ టీమ్స్ ఎక్కడికి వెళ్ళాలనేది. అన్నప్పుడు మనము బిఫోర్ నెక్స్ట్ డే డిసైడ్ అయ్యాము అసలు మనం వెళ్తే బెంగళూరు కన్నా వెళ్ళాలా, హైదరాబాద్ కన్నా వెళ్ళాలి అట్లా. సో అప్పుడు వెతికే స్టార్ట్ చేసినాం యాక్చువల్గా బిఫోర్ డేనే. సో వెతికే స్టార్ట్ చేసి ఇంకా స్కాంటీ టెక్నాలజీస్ అప్పుడు ఫోన్ చేసి కనుక్కొని అప్పుడు వాళ్ళు నొప్పించి తర్వాత వెళ్ళి మన ముగ్గురు వెళ్ళి మేడం నొప్పించి అప్పుడు మేడం ఒప్పిన తర్వాత అప్పుడు వెళ్ళాం. లైక్ అది ఆడ ఆడిటివ్ చూద్దా కాలేజ్లో బీటెక్ లైక్ ఎట్లా అక్కడ నుంచి లైక్ ఎక్స్పోజ్ అయినా మనం బెంగళూరుకి వెళ్ళినా ఇవన్నీ చేసినాం. కాలేజ్ ఎట్లా వచ్చింది? బెంగళూరుకి వెళ్ళిన తర్వాత నాకు కైండ్ ఆఫ్ ఆన్ సైట్ లో తెలిసింది అనమాట ఎట్లుంటాయి రూల్స్, ఎట్లా కంపెనీ ఒక స్టార్ట్అప్ ఎట్లా వర్క్ అవుతుంది రియల్ వరల్డ్ లో. ఆన్ సైట్ లో వెళ్ళి చేసినాం కాబట్టి నాకు ఐడియా వచ్చింది. ఈ ఐడియా వల్ల అట్లా అయిపోయింది. బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత 3 months గ్యాప్. అదే డిప్లొమా అయిపోయింది. 3 months గ్యాప్. 3 months గ్యాప్ లో కార్తిక్ అప్పుడు కాలేజ్ చూస్ చేసుకున్నాను. నువ్వు సర్చింగ్ లో ఉన్నావు, ఇంకా నేను సర్చింగ్ లో ఉన్నా. లైక్ సర్చింగ్ చేస్తున్నా ఏ కాలేజ్ బెస్ట్. కానీ నాకు అప్పుడు ఏముండే డిజిటల్ మార్కెటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండే, అప్పుడు ప్యాషన్ కొంచెం ఉండే డిజిటల్ మార్కెటింగ్ పైన ఉండే. అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే BBA చేస్తే డిగ్రీ BBA చేస్తే లైక్ అదొక పర్ఫెక్ట్ ఆప్షన్ నాకు. కానీ BBA చేయాలంటే వేరే రోల్ అయిపోతుంది, కానీ శాలరీ తక్కువ వస్తాయి, డిగ్రీ అయిపోతుంది కదా. బీటెకే చేయాలి, ఇంట్లో బీటెకే చేయాలని ఉంది. కాబట్టి సర్లే నాకు ఎట్లో CSE ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఎట్లో ఇంకా డిజిటల్ మార్కెటింగ్ తర్వాత ఒక వేలో ఒక ప్యారలల్ గా చూస్ చేసుకుందాం, 2 చదువుదాము. ఎందుకంటే రెండింటికి కొంచెం ఇంటర్లింక్ ఉంటుంది. కాబట్టి టెక్నాలజీ పైన కూడా ఇంట్రెస్ట్ ఉంది అనమాట. కోడింగ్ పైన అంత ఇంట్రెస్ట్ లేకపోతే టెక్నాలజీ పైన ఇంట్రెస్ట్ ఉంది. అట్లా వెతుకుతూ ఈసెట్ రాసినాం, AP ఈసెట్, TS ఈసెట్ అవన్నీ రాసినాం. లాస్ట్కి ఎక్కడ లీడ్ అయిందంటే మల్లారెడ్డి కాలేజా, సాయి యూనివర్సిటీ. మన ఇద్దరికి మల్లారెడ్డి వచ్చింది కదా. మల్లారెడ్డి వచ్చింది, అది TS ఈసెట్. క్యాంపస్ డిఫరెంట్ కానీ మల్లారెడ్డి యూనివర్సిటీనే. ఇంకా కానీ అసలు పోలేదు. అంటే ఎట్లుండే KRMU ఫిక్స్ గా లేకుంటే మా డాడీ మల్లారెడ్డికి ఇట్లుండే.
ఇంకా వీడు కూడా అట్లే ఇట్లా ఉండే కానీ తర్వాత నాది ఎట్లా అంటే సిచ్యువేషన్ మల్లారెడ్డి ఇంకా ఫిక్స్, ఇంకా ఏపీలో ఎగ్జామ్ రాయలే, ఏపీ సెట్ ఎగ్జామ్ రాయలేదు. అది ఇంకో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకో, అది ఎగ్జామ్ ఎట్లా మిస్ అయింది అనేది. మేమిద్దరు ఏపీ సెట్ ఎగ్జామ్ రాయలేదు, మిస్ అయిపోయింది. అది ఓకే, ఇట్స్ హ్యాపీనెస్ ఫర్ రీజన్ వదిలేసినాం. తర్వాత టీఎస్సీ సెట్ లో ఏకైక ఒక్క కాలేజ్ అది రావాలంటే చాలా కష్టం. మన ఇద్దరికి ఎంఆర్ఈసీ వచ్చింది, నాకు ఎంఆర్ఈసీ, నీకు ఎంఆర్సీ అనుకున్నా. క్యాంపస్ వచ్చింది, నా ఆప్షన్ అదొకటి, ఇంకా పోలే. నీకు ఏపీ ఉండే, ఇంకా చూద్దామని నువ్వు ఉన్నావు. నేను పోతే ఆ కాలేజీకి పోవాలా, ఇంకా అయితే ఇంకా వేరే కాలేజ్ లేవు. వెళ్తే ఎక్కడైనా బయట మేనేజ్మెంట్ సీట్ తీసుకొని వెళ్ళాల. ఇంకా ఆ థాట్ నాకు ఉండలేదు, ఉండే కానీ థాట్ ఉండే కానీ ఇప్పుడు అంత అఫోర్డ్ చేయగలమా, సిచ్యువేషన్స్ అట్లా ఉండలేదు, అంత అఫోర్డ్ చేయలేము అని. ఎడ్యుకేషన్ లోన్ ఇంకా అవన్నీ వద్దంటుంటే ఇంట్లో. కాబట్టి అట్లా నేను 10th తర్వాత SDF ఆర్గనైజేషన్ ద్వారా ఒక ఎగ్జామ్ రాసిన, విద్యాధన్ ఎగ్జామ్ అని. ఇట్స్ స్కాలర్షిప్ టెస్ట్ రాస్తాము. టెస్ట్ రాస్తే నెక్స్ట్ 6 years వరకు, 10th అయిపోయిన తర్వాత నువ్వు ఏమైనా చెయ్యి, ఎన్ని ఇయర్స్ అయినా చెయ్యి స్టడీ, అన్ని ఇయర్స్ నీకు స్కాలర్షిప్ వస్తుంది అనమాట పర్ మంత్. అట్లా వాళ్ళ ఆర్గనైజేషన్ నుండి సాయి యూనివర్సిటీ చెన్నైలో ఉంది, ఆ సాయి యూనివర్సిటీకి కొంచెం కొలాబరేషన్ ఉంది అనమాట. యాక్చువల్లీ సాయి యూనివర్సిటీ వాళ్ళు సపరేట్ ఒక 5% ఆర్ కొన్ని సీట్స్ SDF స్కాలర్స్ కి ఇస్తారు. అది 100% ట్యూషన్ ఫీ ఎగ్జామ్షన్, 100% స్కాలర్షిప్ ఉన్నట్టు అనమాట. వాళ్ళు ఇస్తారు. అట్లా ప్రతి ఇయర్ ఉంటుంది, ఈ ఇయర్ కూడా ఉంది, లాస్ట్ ఇయర్ కూడా ఉండే. ఆ దానికి అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. తర్వాత అప్పుడు సెలెక్ట్ అయింది. యా ఓకే, సాయి యూనివర్సిటీ మల్లారెడ్డి. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, సాయి యూనివర్సిటీ అది నమ్మచ్చా? అప్పుడు చాలా క్వశ్చన్స్ లైక్ ఎట్లా వస్తుంది నీకు 100% ఫీ ఎగ్జామ్షన్, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత అడుగుతారేమో, కట్టించుకుంటారేమో. 16 lakhs 4 lakhs per year. 16 lakhs కాలేజ్ నీకు ఫ్రీ వచ్చిందంటే అసలు మనమే నమ్మబుద్ధి కాదు. అది అసలు ఇంపాసిబుల్, లైక్ అన్ఇమాజినబుల్ అన్నమాట. అట్లాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా అట్లా అందరితో మాట్లాడి హోల్లో పెట్టి కాలేజ్ని ఫీజు కట్టి, లైక్ అది హోల్లో పెట్టి మల్లారెడ్డి ఉంది. ఇంకా పోతే మల్లారెడ్డికి ఇంట్లో ఫిక్స్ అయిపోయినాడు, మల్లారెడ్డికి పోను, దగ్గర ఉంటాము. ఇట్లా తెలంగాణ తెలుగు వచ్చు, తమిళనాడు అయితే అక్కడ మరీ క్వశ్చన్స్ అక్కడ అంత చెప్తున్నారు అని అంటున్నారు, లైక్ అవన్నీ క్వశ్చన్స్ అన్నమాట. మల్లారెడ్డి ఫిక్స్ అయిపోయినారు. తర్వాత ఇట్లా కాదు అట్లా కాదు అంత ఇంట్లో చెప్పి ఇట్లా కాలేజ్ ఉంటుంది, నేను నమ్మినాను, నన్ను నమ్మండి అని ఇంట్లో వాళ్ళని ఒప్పించి అప్పుడు సాయి యూనివర్సిటీ ఫిక్స్ చేసిన. చేసిన తర్వాత ఒకసారి పోయి చూసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఫిక్స్, లైక్ దట్ ఈస్ అప్పుడు అట్లా కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో సాయి యూనివర్సిటీలో CSE డాటా సైన్స్ అనమాట, కంప్యూటింగ్ అండ్ డాటా సైన్స్ ఇప్పుడు నేను చేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ మాత్రం కేక, బికాజ్ లాట్ ఆఫ్ హై ర్యాంక్ మైండ్స్ అనమాట. వాళ్ళు టాపర్స్, ప్రతి స్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో టాపర్స్ అందరూ తెలిసి అందరినీ ఒక గ్రూప్ చేసి ఒక క్లాస్ లో పెట్టేట్లుంటది, అట్లుంటది మా క్లాస్. నాట్ ఈవెన్ SBC స్టేట్ బోర్డ్ ఆఫ్ కాదు, CBSE కాదు, లైక్ ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ IBSE కూడా ఉంటది. IBSE CBSE స్కూల్ సెకండరీ అని ఉంటది, స్టేట్ ఉంటది, సెంట్రల్ ఉంటది, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉంటాయి. ఆడ నుంచి చదివచ్చింటారు వాళ్ళ సిలబస్ మనం చదివింటే మనం మీరు నోరు కాదు, వాళ్ళు అంతా నాలెడ్జ్ జాయిన్ చేసేసారు. దాంట్లో నుంచి మనకి చదువుకున్నట్టు తెలుగు హిందీ అవి కాదు, వాళ్ళ సబ్జెక్ట్ ఎట్లా అంటే మనం షాక్ అవుతాం. 5th క్లాస్ లోనే కంప్యూటర్ సైన్స్ ఉంటుంది అట్లా. రైట్, కరెక్ట్. 5th క్లాస్ నుంచి చదివచ్చినారు అవన్నీ. 5th క్లాస్ స్పీడ్ లో ఉంటారు, మనకి లేవు చూడ అవన్నీ. వాళ్ళు మరి ఇంటర్ చదువుతుంటారు కదా, ఇంటర్ని వాళ్ళు ఇంటర్ అంటారు, లైక్ 11th 12th అంటారు. దాంట్లో కూడా MPC అంటాం మనం, వాళ్ళకి MPCతో పాటు కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. వాళ్ళకి కాలేజ్ అంటే బీటెక్ అంటారు, వాళ్ళకి కాలేజ్ అంటే ఇంటర్మీడియట్. యాక్చువల్గా ప్రీ యూనివర్సిటీ అంటారు కదా, PU అంటారు. ఇంటర్ అసలు బెంగళూరు కూడా, ఈవెన్ బెంగళూరులో PUCనే అంటారు. అట్లా ఒక మొత్తం
టాప్ ఒక ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లో టాప్ 10 ర్యాంక్ వచ్చింటారు, టాప్ 10 వచ్చింటారు స్కూల్లో ఓకే ర్యాంక్ కానీ స్కోర్ కానీ వచ్చింటారు. ఓకే అట్లా అట్లా వాళ్ళని అందరినీ తెచ్చి అట్లా పిక్ చేసుకొని ఒక కాలేజీలో పెట్టి ఎట్లుంటారు అట్లుంటారు అన్నమాట మా కాలేజ్. అట్లుంటారు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మొత్తం నథింగ్ బట్ అట్లా ఉంటుంది. అట్లే ఉంటారు. లైక్ మా కాలేజ్ ఎట్లుంటది అంటే లైక్ లిబరల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ అన్నారు కాబట్టి వాళ్ళంతా తెచ్చి ఉంటది. లైక్ దే విల్ ఓన్లీ ఫోకస్ ఆన్ స్టడీస్, అకాడమిక్స్ లో మంచి తెచ్చుకోవాలి. ఒక ఎగ్జామ్ లో ఒక మార్క్ తగ్గినాక ఎందుకు తగ్గింది అట్లుంటారు మైండ్ సెట్. అట్లుంటారు లైక్ అందరూ అట్లుంటారు కాదు, 60% అట్లున్నారు మా కాలేజ్ లో మా క్లాస్ లో. ప్రతి దగ్గర ఉంటుంది అప్ప మంచి ఉంటుంది చెడు ఉంటుంది. అట్లా ఆడికి పోయి చూసిన వెంటనే ఐఎమ్ షాక్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేది లైక్ వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. మనమేమో డిప్లొమా అయిపోయిన తర్వాత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పోయిన తర్వాత స్టార్ట్ చేసినాం ఇంగ్లీష్ మాట్లాడేది. అంతవరకు అసలు మన క్లాసెస్ లో ఇంగ్లీష్ మాట్లాడింది లేదు, లెక్చరర్స్ లో మాట్లాడింది లేదు, ఎక్కడా లేదు. అట్లా వాళ్ళు అక్కడి నుంచి చేసిన కానీ వాళ్ళ ఇంగ్లీష్ స్లాంగ్ అన్ని చూసి షాక్ నేను. అసలు ఒక 2 months అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. మరి కొత్త స్టేట్ కాబట్టి తమిళనాడు అర్థం చేసుకోవాలి, తమిళ అర్థం చేసుకోవాలి, దానికి కొంత టైం పట్టింది. అట్లా 2-3 months అయిపోయిన తర్వాత అప్పుడు స్టేబుల్ అయినా ఇప్పుడు ఇట్లా కాలేజ్ వెళ్తాం. కాలేజ్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది, లైక్ ఎడ్యుకేషన్ ఎక్సలెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు లైక్ ఇప్పుడు వేరే బీటెక్ కాలేజెస్ తో పోల్చుకుంటే మా కాలేజ్ మాత్రం బాగుంటుంది అనమాట. ఒకవేళ పర్టికులర్ గా సిఎస్సినే చేస్తూ వాడు సిఎస్సిలో ఫుల్ ఎక్సెల్ అవ్వాలంటే ప్రతి కోర్సు ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్. చాలా నేర్చుకుంటాం, లైక్ ఫుల్లీ 100% నాలెడ్జ్ వస్తుంది. అట్లా ప్యాటర్న్స్ కూడా ఉంటాయి అనమాట, ఎగ్జామ్ ప్యాటర్న్స్ కానీ ఏమన్నా కానీ అట్లుంటాయి. లైక్ ఐ కైండ్ ఆఫ్ ఫోకస్డ్ ఆన్ అదర్ థింగ్స్, మరి అకాడమిక్స్ మొత్తం అన్ని. కాబట్టి కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసిన, చాలా మందిని మీట్ అయినా కాలేజ్లో, చాలా మంది నెట్వర్క్ అయినా, ఇంకా నెట్వర్క్ అవ్వాలా, ఇంకా చాలా మంది ఉన్నారు. బెస్ట్ మైండ్స్ అన్ని ఒక దగ్గర ఉంటే ఎట్లుంటే అట్లున్నారు మా కాలేజ్. అట్లా లైక్ బాగా అనిపించింది ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్. లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వి యూస్ ద కాలేజ్ అంతే. లైక్ ఈ పర్స్పెక్టివ్ నువ్వు ఎట్లా ఆలోచిస్తే అట్లా ఉంటుంది అది. లైక్ నేను మంచి వాళ్ళకి తిరుగుదాం అనుకుంటే నువ్వు మంచి వాళ్ళు సర్చ్ చేస్తావు, వాళ్ళతో పాటు తిరుగుతావు. నేను చెడిపోవాలనుకుంటే చెడిపోవాలని వాళ్ళే నువ్వేం థింక్ చేస్తే అది వస్తుంది నీ దగ్గరికి, అదైతే రైట్. లేదు నేను చెడిపోవాలనుకుంటే అదే వస్తాయి, ఆ థింగ్స్ కావాలని వచ్చేస్తాయి నీ దగ్గరికి. లేదు అట్లీస్ట్ అదే నువ్వు ఏం థింక్ చేస్తే అది నీ డిపెండ్ అంతే. కాలేజ్ ఇస్ ద బెస్ట్ లైఫ్ బ్రో. చాలా ఉంటాయి, మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరు అంటారు కాలేజ్ అట్లా అంటారు, అది వేస్ట్ అంటారు, ఇది వేస్ట్ అంటారు, కానీ అది కాలేజ్ తప్పు కాదు, నీ వాడుకుని తప్పు, చేసుకోవడం తప్పు. అది అంతే. కాలేజ్ ఎంత టైం ఉంటుంది అంటే నువ్వు ఏమైనా చేయొచ్చు. అసలు రెస్ట్రిక్షన్స్ ఉండవు కాలేజ్, మనం ఏమైనా చేసుకోవచ్చు. ఇంకా సపోర్ట్ ఇస్తారు. చాలా నేర్చుకుంటాం కాలేజ్, డిఫరెంట్ పర్సన్స్ చూసి వాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటాం. అది మంచి అయ్యిండొచ్చు, చెడు అయ్యిండొచ్చు, నువ్వు వెతుక్కునే దాన్ని బట్టి ఉంటుంది. ఎదురు తీసుకుంటాం. కాలేజ్ బాగాలేదు, నా కాలేజ్ బాగాలేదు, ప్లేస్మెంట్స్ లేవు, లైక్ ఇవన్నీ ఉంటాయి, కానీ నువ్వు ఆడుకోవాలి. ఇంకా రీజన్స్ ఏంటంటే ఇంకా సిల్లీ అనిపిస్తుంది, చాలా సిల్లీ రీజన్స్ చెప్తారు. ఎందుకురా ఏం ఇంకా స్టార్ట్ చేయలేదని అడిగితే అవి రీజన్స్ చెప్తారు చూడు, అప్పుడు ఎట్లా అనిపిస్తుంది బ్రో. అకాడమిక్స్ టైం అయిపోతుంది, ఈ రీజన్స్ అని వాళ్ళు అంటే వాళ్ళు అక్కడికి యాక్చువల్గా అంటే మనం ఏమనొచ్చులే, కానీ వాళ్ళకి అంత లేకపోతుందా అంటే వాళ్ళకి అంత ఎక్స్పోజ్ అయ్యలేరు బయటకి. అంటే కాలేజ్లో ఉండి ఇవన్నీ మేనేజ్ చేయొచ్చు అనే అంత లేదు వాళ్ళకి. అదే అవన్నీ నువ్వు తెలుసుకున్నావు అంటే ఓకే, కాలేజ్లో ఉండి ఇవి కూడా చేయొచ్చు అని నువ్వు ఒక పర్సన్ చూసినావు అనుకో, నువ్వు కూడా కొద్దిగా ఇన్స్పైర్ అవుతావు. ప్రతి ఒక్కరు ఆడ కాలేజ్లో చదువు నేర్చుకో, మార్క్స్ తెచ్చుకో, గ్రేడ్స్ తెచ్చుకో. అందరు అట్లే ఉంటే నువ్వు అట్లే ఉంటావు. నువ్వు ఒక 5 మంది లైక్ 5 members దగ్గర ఉండి వాళ్ళు స్కిల్ నేర్చుకుంటా, ఒకసారి స్టార్ట్అప్ చేసుకుంటా, వాళ్ళ మధ్యన ఉంటే నువ్వు కూడా కాలేజీని లైట్ తీసుకుంటావు. లైట్ ఇన్ ద సెన్స్ అంటే అంత ప్రియారిటైజ్ చేసుకోవాలి, చాలా ఉంది అని ప్రయారిటైజ్ చేసుకుంటే వాళ్ళు చేసుకునే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ కాలేజ్ స్టడీస్ వస్తుంది. అది కాలేజ్ వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది.
అకార్డింగ్ టు మీరు ప్రయారిటైజ్ చేసుకుంటే మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏది రావచ్చు ఫస్ట్ ఇన్ సెకండ్ యువర్ పర్స్పెక్టివ్? ఫస్ట్ నెట్వర్క్ లైక్ ఫస్ట్ నెట్వర్క్ ఇస్తాను, సెకండ్ స్కిల్ ఇస్తాను, తర్వాత అకాడమిక్స్ కూడా ఉండదు నాకు థర్డ్లో కూడా, కానీ అది అది last లో ఎక్కడో పెట్టుకుంటాం. తెలియదు. కానీ ఫస్ట్ నెట్వర్క్, సెకండ్ స్కిల్, థర్డ్ నీ లైక్ మేనేజింగ్, లైక్ ఎట్లా ఎక్స్పోజ్ అవుతున్నావు బయట నెట్వర్క్ కి, బయట థింగ్స్ కి ఎట్లా పర్సీవ్ చేస్తున్నావు, లైక్ సొసైటీని నువ్వు, ఇవన్నీ నేర్చుకుంటావు అనమాట. నెట్వర్క్ ఎట్లా అంటే నా గురించి నా నెట్వర్క్లో వాడాలంటే నవ్వుతారేమో కానీ యూఎస్ వీసా కూడా నాకు ఫ్రీ వస్తుంది. అట్లా ఫ్రెండ్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు నీ నెట్వర్క్ లో. నా నెట్వర్క్ లో అట్లా ఉన్నారు, నమ్ముతారా? యుఎస్ వీసాకి చచ్చిపోతున్నారు బయట. అంటే నెట్వర్క్ అది ఖచ్చితంగా అలాంటి నెట్వర్క్. ఇప్పుడు నా పక్కనే నా ఫ్రెండ్ వచ్చి యుఎస్ వీసా వాళ్ళ నాన్న యుఎస్ ఎంబసీలో పని చేస్తున్నాడు, అవనికి ఫ్రీగా ఇప్పించినాడు వాళ్ళ డాడీ కాబట్టి. సో వాడు ఎప్పుడు నాతోనే తిరుగుతుంటాడు. వాడు రిక్వెస్ట్ చేస్తే ఎందుకు చేసేది? అది నెట్వర్క్, నథింగ్ బట్ అది నెట్వర్క్ నీ ఫ్రెండ్స్ ఇదంతా ఉంటుంది అలా. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ అంటే నా పక్కన ఫ్రెండ్ ఉంటాడు, నేను అంత దూరం నుంచి రావాలంటే ట్రైన్ చూసింటా, ట్రైన్ లో టికెట్స్ ఎట్లా ఉంటాయి. మనకి వచ్చే ట్రైన్స్ 2-3 ట్రైన్స్ ఉంటాయి సౌత్ ఇండియా టు. వాళ్ళ డాడీ ఎస్ఎస్సి లో పనిచేస్తాడు, అంటే పెద్ద పోస్ట్ అది. లైక్ ఆయన అడుగు రాదు ఒక టికెట్ కోసం. అవును, నేను ఆయనకు జస్ట్ ఒక టికెట్ కావాలంటే, అంటే ఈ రోజే ట్రైన్ బయలుదేరుతుందంటే వెయిటింగ్ లిస్ట్ 200 ఏమో నాకు కన్ఫర్మ్ టికెట్ ఇచ్చేస్తాడు. ఒకసారి ఇచ్చినాడు కదా అట్లా 2-3 టైమ్స్ వచ్చినా నేను అట్లా. నెట్వర్క్ నువ్వు తీసుకురావాలిగా ఒక టికెట్ బయట, అసలు దొరకదు, ఎవరిని అడుగుతావు? నెట్వర్క్ అది. యుఎస్ వీసా ఇస్ నాట్ ఏ సింపుల్ థింగ్ బ్రో. ఎంతమంది రిజెక్ట్ అయ్యి ఇక్కడే పడిపోయినారు. అరే నెట్వర్క్ చాలా అసలు. నెట్వర్క్ అంటే ఇదొక టైప్ ఆఫ్ వాల్యూ నీకు వచ్చేది. ఇంకా పొద్దున ఒక ఫౌండర్ ని కలిసినా కానీ నువ్వు ఆ పక్కన ఆ మంచి పార్ట్నర్ గా ఉండొచ్చు, ఆ మంచితో ఇంటర్న్షిప్ చేయించుకోవచ్చు, చాలా ఉంటాయి. నువ్వు ప్రతి దానికి ఎక్స్పోజ్ కావాలా, చాలా ఆపర్చునిటీ ఉంటుంది నెట్వర్క్ లో. ఇంకా స్కిల్ అంటావా, స్కిల్ లైక్ డెఫినెట్లీ నీకు ఒక ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ లేకుంటే ఎక్స్ప్లోర్ చేయాలి. అట్లీస్ట్ నువ్వు నీకు ఇంకా లేదు, నేను డౌట్లో ఉన్నానంటే ఎక్స్ప్లోర్ చేయి ఫస్ట్. ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నీకు ఏది ఎక్కువ ఎంగేజ్ అవుతున్నావో దాన్ని చూస్ చేసుకొని దాని మీద వర్కౌట్ చేయి. లేదు ఇది వర్కౌట్ అయ్యింది లైఫ్లో, ఇది స్టాండౌట్ అవుతుందా లేదా అట్లా. లైక్ జనాలు ఇది ఎందుకు నేర్చుకుంటున్నావురా, ఇది రేపు పొద్దున ఏఐ ఆటోమేట్ చేసేస్తుంది అంటే అట్లా అవన్నీ థింగ్స్ అవన్నీ ఆపడానికే. నేను ఏఐ అంటే నువ్వు లైక్ అట్లా థింగ్స్ అవన్నీ పట్టించుకోరాదు. నువ్వు ఫస్ట్ నెంబర్ 1 అయినాక ఆలోచించు. నీకు ఎక్స్పోజ్ ఎవరైనా వచ్చి చెప్తే నువ్వు వద్దు, నాకు తెలుసు నా స్కిల్ గురించి, అది కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏఐ ఆటోమేషన్ అనేది కాన్ఫిడెన్స్ చచ్చిపోతే ఎట్లా? అప్పుడు నీకు స్కిల్ కాదు, బలవంతం నువ్వు ప్యాషన్ గా లేవని, నువ్వు వాడు ఫంక్ అవుతున్నావు అంటే ప్యాషన్ గా లేవని, వాడు నువ్వు ఫంక్ కాలేదంటే నువ్వు ప్యాషన్ గా ఉన్నట్టు. 10 మంది చెప్పినా కూడా నువ్వు వినవు. అది స్కిల్ అట్లా ఉండాలి. నెంబర్ 1 అన్నాను, బోర్ పట్టాలి. ఎవరు చెప్పినా బోర్ పట్టాలి, అట్లా పెంచుకోవాలి. స్కిల్ లో పర్ఫెక్షన్ ఉంటే ఎలా ఉండాలంటే టాప్ 3% లో ఉండాలన్నమాట. వాడి సెలెక్ట్ చేసుకున్న స్కిల్ లో టాప్ 3% లో ఉంటే ఏ ఏజెంట్స్ కానీ ఏఐ కానీ రీప్లేస్ చేయలేదు. టాప్ 3% లో నథింగ్ బట్ నీకు దాని గురించి అంత ఎక్స్పోజ్ అయినావంటే నీకే తెలిసిపోతుంది. అది ఆటోమేట్ చేయలేదు. అది నువ్వు భయపడితే అయిపోయినట్టే అది. అట్లా కాలేజ్ నాకు చాలా ఇచ్చింది, చాలా మ్యాటర్, చాలా నేర్పిస్తుంది. ఇంకా రియల్ లైఫ్ కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసిందంటే ఈ బీటెక్ లో నేను హజిల్ ఎక్కువ చేస్తున్నానేమో కానీ డిప్లొమా మాత్రం నన్ను మర్చిపోను. నాకు కాలేజ్ లైఫ్ అంటే నేను డిప్లొమా అంటాను. మా ఫ్రెండ్స్ కూడా అడుగుతారు, ఈవెన్ మాకు కూడా కాలేజ్ లైఫ్ అంటే డిప్లొమా అడుగుతారు. మా కాలేజ్లో అడుగుతారు, ఏమి నువ్వు దివాకర్ లైక్ నువ్వు బయటకు రావు, అట్లీస్ట్ మాతో క్రికెట్ ఆడవు, హాస్టల్లో ఉన్నావు, అసలు ఎంజాయ్ చేయవు కాలేజ్ లైఫ్ అంటే ప్రియారిటైజ్ చేసుకుంటే అప్పుడు హజిల్ లైఫ్ ఇంపార్టెంట్. లైఫ్ నాది కాదు, సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. సో ఇంకా చాలు, డిప్లొమాలో చాలా ఎంజాయ్ చేసాం. చాలా ఎంజాయ్ చేసాం, మోర్ దెన్ ఎనఫ్. నాకు చెప్పాలంటే
చాలా ఎంజాయ్ చేసినాం, ట్రిప్స్కి వెళ్ళినాం, చాలా ఎంజాయ్ చేసినాం. సో ఇంకా ఇంకా చాలు అది ఎంజాయ్మెంట్. ఇంకా ఇది కూడా చెయ్యాలా, ఎంతవరకు చేయాలంటే ప్రియారిటీ ఫస్ట్ ఇది ఉండాలి, నీ గోల్, నీ నువ్వు చేయాలనుకున్నాను. సో ఇంకా నేను ఇప్పుడు నా గురించి చెప్పాలంటే హజల్ ఎక్కువ ఉంది నా లైఫ్. ఎంజాయ్ కన్నా కావాలి, ఖచ్చితంగా కావాలా, ఒకరు చేయాల్సింది. నేను గ్యారంటీ ఇవ్వలేనులే కానీ ఎఫర్ట్స్ పెడుతున్నారా అంతే. నువ్వు ఎఫర్ట్స్ పెట్టుకున్నాక 4 years కల్లా నీకు నువ్వు ఆ పొజిషన్లో ఉండాలంటే రావు. నువ్వు ఎఫర్ట్స్ పెట్టు, ఆ వచ్చేది రాకపోయింది పక్కకు పెట్టేసి. లక్ అయితే నమ్మద్దు, లక్ నువ్వు 100% ఇచ్చినాక లక్ మీద పడే కానీ 99 ఇచ్చి మళ్ళీ 1% లక్ కూడా ఇవ్వద్దు. 100% పెట్టి లక్కి అప్పుడు చూద్దాం అట్లా. అది నేను అంత అవట్లేదు. ఈవెన్ దో నా కాలేజ్ లైఫ్లో కూడా నేను చాలా నేర్చుకున్నాను, చాలా నేర్పించినాడు కూడా నా చుట్టుపక్కల నా గ్యాంగ్లో. మేము మా క్లాస్ రూమ్లో మా సెక్షన్స్ ఉంటాయి అన్నమాట, సెక్షన్స్ 1 to 60 సెక్షన్స్ ఉంటాయి. సో ఆ 60 సెక్షన్స్లో టాపర్స్ అందరూ ఫ్రమ్ 1 సెక్షన్ నుండి 60 సెక్షన్కి వచ్చేసరికి టాపర్స్ 1 ఉంటారు, నెక్స్ట్ బిలో యావరేజ్ స్టూడెంట్స్, అలా 60 సెక్షన్కి వచ్చేసరికి బిలో యావరేజ్ ఉండేవాళ్ళు ఉంటారు. సో నా సెక్షన్ అలా ఉంటుంది అనమాట. నా సెక్షన్ 37 అలా ఉంటుంది. నేను ఎంకాట్ అనే ఎగ్జామ్ పెడతాను. సో మా సెక్షన్లో కొంతమంది చాలా ఇంట్రెస్టెడ్ పీపులే ఉంటారు అనమాట. ఎట్లుంటారంటే వాళ్ళ ప్యాషన్కి ఎలా చదువుతుంటారంటే నేను వాళ్ళకి సజెషన్స్ ఇస్తానంటాను అనమాట. మీరు చదువుతున్న చాలా ఫుల్ హార్డ్ వర్క్ పెడతారు, ఫుల్ కంటిన్యూ మునిగిపోయి ఉంటారు దాంట్లో. ఎలాంటి పర్సన్స్ ఉంటారంటే బ్రాడ్ మైండెడ్ థింక్ చేస్తారనమాట. ఎలా అంటే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎలా అంటే చదువుతుంది, ఈ భలే చదువుతుంది. అసలు గల్గోట యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నావు అంటే నేను దీన్ని చూస్ చేసుకోలేదు యాక్చువల్గా. నేను ఖాళీగా ఉండకూడదని చెప్పి దీన్ని చూస్ చేసుకున్నాను. అండర్ గ్రాడ్యుయేషన్ ఖాళీగా ఉండకూడదని చూస్ చేసుకుందంట. దానికంటే ముందు యాక్చువల్గా జేఈ మెయిన్స్లో స్కోర్ వచ్చి సీట్ వచ్చిందంట ఐఐటి మద్రాస్ కంటే ముందు ఇంకొకటి ఐఐటి పూణేలో సంథింగ్ ఏదో వచ్చింది. సో అక్కడ కెమికల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. తను 1 month 2 months చదివింది అక్కడ. ఇంకా కెమికల్ ఇంజనీరింగ్ నాకు సూట్ అవ్వదు అని చెప్పి వదిలేసి వచ్చి మరి అన్ని వదిలేసి వచ్చి వేరే కాలేజ్ చూస్ చేసుకోలేదు తను. వదిలేసి వచ్చి ఆ కాలేజ్ ఫస్ట్ నాకు ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, నా వచ్చిన పర్సంటేజ్కి అన్ని ఐఐటీస్ లిస్ట్ అవుట్ చేసి అందరికీ మెయిల్ చేసిందండి. సో అందరికీ మెయిల్ చేసి ఇంత పర్సంటేజ్ ఉంది, నాకు ఎంత మాత్రం ఛాన్స్ ఉంది మీ కాలేజ్ సీట్ రావడానికి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సో అండ్ సో బ్రాంచ్ అని పెట్టింది. అట్లా పెట్టింటే ఐఐటి మద్రాస్ వాళ్ళు తన అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినారు, తన మెయిల్ని యాక్సెప్ట్ చేసి ఇలా మేము నీకు ఇవ్వగలము, సీట్ ఇవ్వగలము, బట్ నాట్ ఆన్ సైట్. లాస్ట్ ఇయర్ మాత్రం నువ్వు కాలేజ్కి రావచ్చు, ఫస్ట్ 3 years మాత్రం నువ్వు ఏమంటారు వర్చువల్గా చదువుకోవాల్సి వస్తుంది, లాంగ్ డిస్టెన్స్ లెర్నింగ్. సో అలా చదువుకోవాలా. సో తను ఎలా చదువుతుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ 3 years ఉంటాయి కదా, 3 years తను కాలేజ్కి వెళ్ళలేదు. సో తను అక్కడే ఉండాలి. తను యూపీ రెసిడెంట్, జార్ఖండ్ రెసిడెంట్ తను యాక్చువల్లీ. సో తను యూపీకి వచ్చి యూపీలో ఫ్లాట్ తీసుకొని తను గల్గోట యూనివర్సిటీలో జాయిన్ అయింది. ఫస్ట్ 3 years ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తాను. మల్టిపుల్ డిగ్రీస్ చేయొచ్చు కదా, ఛాన్స్ ఉంది. సో తను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి 3 years అని చెప్పి ఇక్కడ గల్గోట యూనివర్సిటీలో బీటెక్ చేస్తూ చదువుతుంది. తను సెషన్స్ తన టైం టేబుల్ చెప్పింది నాకు ఒకసారి. అప్పుడు నాకు అసలు చాలా ఇలా కూడా చదువుతారా, ఇంత హార్డ్ వర్కింగ్ ఉంటారా అనిపించింది. తన్ని చూస్తే హార్డ్ వర్కింగ్ అనిపించింది. ఎలా చదువుతుంది అంటే తన స్కెడ్యూల్ ఎట్లుంటుంది అంటే మార్నింగ్ 9 to కాలేజ్ ఉంటుంది. కాలేజ్ టైమింగ్స్ పక్కన పెడితే 9 to 5 కాలేజ్ ఉంటుంది మాకు. సో 5 అయిపోతేనే ఇంకా ఫ్లాట్కి వెళ్ళేసి తను మళ్ళీ ఐఐటి మద్రాస్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ నైట్ 8 to 1, 2 o'clock వరకు 2 o'clock వరకు క్లాసెస్ జరుగుతాయి ఐఐటి మద్రాస్ ఆన్లైన్ సెషన్స్. సో అవి అయిపోతేనే మళ్ళీ ఆ క్లాసెస్ మీద వర్కౌట్ చేయాలి. 3 to 4 4:30 వరకు చేస్తుంది. 4:30కి చేసేసి ఇంకా స్లీప్ చేసి మళ్ళీ 7కి అట్లా వేకప్ అవుతుంది. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ అనుకుంటుంది తను. సో అట్లా తనకి డేటా సైన్స్ మీద, అల్గరిథమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, అసలు ఫుల్ ప్యాషనేట్. అసలు ఎట్లా తనకైతే డార్క్ సర్కిల్స్ ఎట్లా వచ్చింటాయంటే అట్లా వచ్చింటాయి. ఎందుకు దిశ అంత ఇదిగా, తన పేరు దిశ. సో ఎందుకు దిశ అంత ఇదిగా చదువుతున్నావు, ఎందుకు అని అడిగితే చదవాల తను చెప్తుంది. అప్పుడు రిలేటివ్స్లో వాళ్ళ రిలేటివ్స్లో ప్రతి ఒక్కరు డాక్టర్స్, ఇంజనీర్స్, ఎంబీబీఎస్లు అంతా వీళ్ళే. నేను ఒక్కటి మా డాడీ ప్రూవ్ చేయకపోతే ఎట్లా, అట్లీస్ట్ నేను నా డ్రీమ్ కంపెనీలో నేను ఒక హై రోల్
ప్లే చేయాలి, కీ రోల్ ప్లే చేయాలి. సో తన నోట్స్ ప్రిపేర్ చేస్తుంది, ఆ నోట్స్కి తిప్పుతుంటే నేను షాక్ అవుతుంటా తెలుసా. అదే తను ఆంటర్ప్రినర్షిప్లో కానీ ఒక స్టార్టప్ సైడ్ వచ్చింది అనుకో, నాకు అనిపిస్తుంది ఇలా స్టార్టప్ సైడ్ వస్తే ఈ హార్డ్ వర్క్ స్టార్టప్ సైడ్లో పెడితే తను ఒక కంపెనీని బిల్డ్ చేయగలదు అనిపిస్తుంది. కానీ తన హార్డ్ వర్కింగ్ అంతా డిస్కవరీ ఇన్నోవేషన్స్ మీద పెడతాను. న్యూ ప్రోడక్ట్స్, న్యూ టూల్స్ని ఎట్లా, దాన్ని అల్గరిథమ్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, మిషన్ లెర్నింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ప్యాషన్ ఉంటే ఫుల్ ప్యాషన్ బ్రో అసలు తను మాత్రం. ప్యాషన్ లేకుంటే లైఫ్ కూడా బోర్ కొట్టదు అంట. తనకి నేను ఇచ్చిన సజెషన్స్ అసలు తను చాలా షాక్ అయింది. కార్తీక్ ఇట్లా కూడా ఆలోచిస్తారా, నువ్వు ఎందుకు డిఫరెంట్గా ఆలోచిస్తున్నావు, నాకే ఎందుకు వచ్చి చెప్తున్నావు, ఎవరికి చెప్పట్లేదు నువ్వు అసలు అని కూడా అడిగింది. అంటే వినే వాళ్ళకే చెప్తాం కదా. నేను ఒక 2 times చెప్పాను, చెప్పింది యాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ వీక్ పాటించింది అసలు. సో అలా పాటించేసరికి నేను ఇంకా ఎక్కువ చెప్తున్నాను అనమాట. ఈవెంట్స్ కానీ స్టార్ట్అప్ మహాకుంభ్కి వచ్చింది కదా తనకి, అలా రావడం వల్ల ఎంతో ఎక్స్పోజ్ అయింది తన సొసైటీకి, మార్కెట్స్కి. సో అలా అనమాట. అసలు యాక్చువల్గా తన డ్రీమ్ గూగుల్కి విజిట్ కూడా చేయలేదంట తను. గూగుల్, మైక్రోసాఫ్ట్ విజిట్ చేయాలని, నేను ఇలా ఈవెంట్స్ వల్ల ఇది ఒక ఛాన్స్ ఉంది, వెళ్ళొచ్చు, వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళొచ్చు, మనం విజిట్ చేయొచ్చు, నెట్వర్క్ పెంచుకోవచ్చు అని చెప్పాను. సో అప్పుడు తను షాక్ అయింది అసలు ఈ ఇన్సిడెంట్ చెప్పేసి. తెలీదు, మనం నాలెడ్జ్ షేర్ చేయాలంటారు. సో అట్లా షేర్ చేసేసరికి నా మీద తనకి వాల్యూ ఎట్లా పెరిగిందంటే అట్లా పెరిగింది. నా నెట్వర్క్ అక్కడ నెక్స్ట్ కార్తీక్ నా లైఫ్లో నేను ఏ పొజిషన్లో ఉన్నా కానీ నెట్వర్క్ అనేది అసలు డిస్కనెక్ట్ చేసుకోండి, ఇన్ని మాత్రం మన బాండ్ మాత్రం అసలు కట్ అవ్వదు, నేను దానికి గ్యారెంటీ ఇస్తానని చెప్పి. సో అలా బిల్డ్ చేసుకుంటూ ఉంటే ఇంకో చాలా మంది ఉన్నారు అనమాట. వాళ్ళ ప్యాషన్స్ డిఫరెంట్ అయ్యి వచ్చేమో కానీ వాళ్ళ కమిట్మెంట్స్ మాత్రం సూపర్ అసలు. అది మాత్రం సో నేను వాళ్ళ దగ్గర నుండి నేర్చుకుంది మాత్రం కమిట్మెంట్ అబ్బా. వాళ్ళు కమిట్మెంట్ ఎట్లా ఇచ్చుకుంటారంటే ఆ కమిట్మెంట్కి స్టిక్ ఆన్ అయిపోతారు. ఎవరు వచ్చి చెప్పినా దాన్ని వదలరు, అస్సలు మారరు. జిమ్కి మార్నింగ్ 5 కంటే 5కి లేస్తారు, డైలీ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చదవరు, పెట్టరు, అవన్నీ పక్కన పెడితే ఏదైనా ఒకటి కమిట్మెంట్ ఇచ్చుకున్నారంటే దానికి స్టిక్ ఆన్ అవుతారు. చదువుకు ప్రియారిటైజ్ ఇవ్వరు అసలు. వాళ్ళు ఎంచుకున్న ప్యాషన్లో మాత్రం కమిట్మెంట్స్ అబ్బా, ఒకటి బాగా నేర్చుకుంటారు. డిప్లొమా ఎట్లా చదివినామో వాళ్ళు ఇప్పుడు బీటెక్ అట్లా చదువుతున్నారు. చదువుకు అసలు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ, థింకింగ్ కానీ ఇలా ఉండాలా. ఇలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ మన చుట్టూ ఉంటే మనము అలా జరుగుతాము. ఈ థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ చెప్పా కదా, ఎక్కువ నేను దాని గురించి మాట్లాడుతున్నాను. థర్మల్ ఈక్విలిబ్రియం, చల్ల నీళ్ళు పక్కన వేడి నీళ్ళు పోస్తే రెండు ఒకే స్టేజ్కి వస్తాయి. సో అట్లా ఎన్వైరన్మెంట్ లో నీ పక్కన నాలెడ్జబుల్ పర్సన్ ఉంటే వాడి నాలెడ్జ్ నీకు వస్తుంది. సో అప్పుడు ఇద్దరు ఈక్వల్ అవుతారు. అట్లా నెట్వర్క్ పెంచుకుంటే అందరూ గ్రో టుగెదర్ అన్నట్టు, నాలెడ్జ్ ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి, ఇద్దరు కలిసి సంథింగ్ బిల్డ్ చేయొచ్చు, ఏమైనా అచీవ్ చేయొచ్చు. సో అలా అన్నమాట. ఇద్దరు నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రయారిటైజ్ చేసుకునేది కూడా సేమ్ నీలాగే, నెట్వర్క్, స్కిల్, దాని తర్వాత ఇంకా రిమైనింగ్ థింగ్స్ ఏమన్నా కెరియర్స్ కానీ ఏమన్నా అలా ఉంటే అలా వస్తాయి. స్కిల్ వస్తుంది, నెట్వర్క్, అలా స్టూడెంట్స్ అట్లా ఉండాలి. లైక్ నేను ఎందుకు నా చిన్న చూస్ చేసుకున్నా అంటే ఇంకా తెలుసు మన సరౌండింగ్స్ చేంజ్ అవ్వాలి. ఒక ఆయన చెప్పింది నాకు, లైక్ మన పోయినాను అప్పుడే 6 months తర్వాత ఊరికి వచ్చాను. ఆయన చదువుకోలేదు, ఏం చేయలేదురా. ఆయన ఒక లైక్ ఫార్మర్, మీ పొలంలో ఉన్నాను, వచ్చినాడు నా దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు బాబా అంటే ఇక్కడ చదువుతున్నాను అన్నాడు. మన కర్నూలు సైడ్, మన ఏపీ సైడ్ నుంచి ఎవరు ఫోన్ ఎత్తున్నా కట్ చేయి. ఆయన చదువుకోలేడు, ఎందుకన్నా అట్లా అన్నా అంటే ఇద్దు మన వాళ్ళతో అసలు ఆయన అంటే ఆయన ఏమన్నా మన వాళ్ళతో ఉంటే అట్లా అయిపోతారా. ఆయన చూడ ఇల్లిటరేట్ పర్సన్ కూడా చెప్తున్నారంటే ఇంత మనకి తెలిసింది కూడా మనం ఆ మాత్రం అర్థం చేసుకోలేకుండా. నాకు తెలుసు అప్పటికే మన వాళ్ళు ఇట్లా ఉంటారని, కానీ ఆయన చెప్తే నేను షాక్ అయిపోతుంది. ఇల్లిటరేట్ పర్సన్ కూడా మన కర్నూలు సైడ్ నుంచి ఎవరు చేసినా ఫోన్ ఎత్తొద్దు, అది ఎంత ఇంపార్టెంట్ కాలైనా కానీ వద్దు. ఎందుకంటే కొంచెం అన్నా కూడా చాలు డిస్ట్రాక్ట్ అయిపోతాం, అసలు ఇంపాక్ట్ అవుతుంది. ఉన్నా నేను అప్పుడు ఇట్లా అన్నా. ఈ రోజు కాల్ చూడు, మా డాడీ తప్ప ఎవరు లేదు ఈ రోజు అంతే. ఇంకా మీరు లాంగ్ వెళ్తే మీ కాల్స్ ఉంటాయి అంతే, నుంచి ఇంకా ఎవరు ఉండవు. నిజంగా కాల్స్ ఎవరు తక్కువ, మనం ఇంకా ఎదిగే కొద్దీ అసలు కాల్స్ తక్కువ, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. అంతే, మన టైం చాలా వాల్యుబుల్. టైంకి నేనైతే ఎంత
సో స్టూడెంట్స్ ఇట్లా చూస్ చేసుకోవాలా, ఒక లైఫ్ కెరీర్ లైఫ్ స్టైల్ కానీ కెరియర్ కానీ ఏ థింగ్స్ అయినా కానీ కెరియర్ ఎంత సీరియస్ తీసుకోవాలా. మనల్ని యాదో కాలేజ్ అసలు కాలేజ్ చేయాలి నెక్స్ట్ లాస్ట్ 10 days డిసైడ్ అవుతారు, 10 days పెడతారు. లైఫ్ తీసుకుంటున్నారు, చాలా light ఏదో తీసుకుంటారు. ఒకట్లా పర్సూ చేద్దామా అని పోతున్నారు. అది ఎంత ఇంపాక్ట్ అవుతుంది అంటే లైఫ్ నెక్స్ట్ 30 years నువ్వు బతికే ఇయర్స్ అంతా డిపెండ్ అయి ఉంటుంది నువ్వు చూసుకునే డెసిషన్స్. మరి అది కూడా వాళ్ళ మీదకి తీసుకోరు తెలుసా. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కాలేజ్ లాస్ట్ 10 days, ఎక్కువ టైం కూడా కేటాయించారు కాలేజ్ సెలక్షన్ కి. కాలేజ్ జాయిన్ అయిన తర్వాత లాస్ట్ 3rd year 4th year వచ్చిన తర్వాత కాలేజ్ ఏందబ్బా ప్లేస్మెంట్స్ లేవు, సార్ వాళ్ళు రియలైజ్ కూడా అవ్వరు. వాళ్ళది మిస్టేక్ అని వాళ్ళు ఒప్పుకోరు, కాలేజ్ మీద దబ్బుతారు, కాలేజ్ మీద దబ్బుతారు, వేరే వాళ్ళ మీద దబ్బడానికే చూస్తారు. ఎవరు దొంగ అని ఎవరు ఒప్పుకుంటారు చెప్పు. సో అలా వాళ్ళని వాళ్ళు ఒప్పుకోరు అసలు. ఇప్పటికి కూడా నాకు స్టూడెంట్స్ లెక్చరర్స్ తప్పు, కాలేజ్ తప్పు, ప్లేస్మెంట్స్ తీసుకురారు, అవన్నీ ఆల్రెడీ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ తెలుసు అందరికి. నువ్వు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అసలు నువ్వు ఎంత టైం పెడుతున్నావు నీ కెరియర్ కి, నీ సెల్ఫ్ కి, చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఐ థింక్ ఎవ్రీవన్ గాట్ అందుకే అర్థం క్లారిటీ అబౌట్ ద హౌ టు చూస్ కాలేజ్ ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలి, డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. సో అందరు జర్నీస్ విన్నారు ఈ సెషన్ లో, ప్రతి ఒక్కరి జర్నీస్ విన్నారు, 3 members జర్నీస్. డెఫినెట్లీ. సో ఈ సెషన్ ఆల్మోస్ట్ 1 hour 11 minutes అయింది. సో విల్ కమ్ అప్ విత్ ద నెక్స్ట్ సెషన్. ఇట్లాంటి కంటెంట్ ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఇంకా మా కంటెంట్ ఇట్లా ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది. ఒక మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే మన నుంచి, నా అట్లాంటి ఏజ్ స్టూడెంట్ ఎట్లా ఆలోచిస్తున్నాను, నేను ఎట్లున్నాను అంటే నీకు నువ్వు క్వశ్చన్ చేసుకునే విధంగా వస్తుంది. అవును, ఈ వీడియో చూసిన తర్వాత అనిపిస్తుంది వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారు, నేను ఎందుకు నన్ను నువ్వు క్వశ్చన్ వేసుకో. మేమేమే స్క్రిప్ట్ రాసుకో మీద లైక్ మా ఎక్స్పీరియన్స్ చెప్తాం అంతా, ఓన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం. ఇట్లా ఉంటుంది. ఈ కంటెంట్ అయితే ఇది మారదు, న్యాచురల్ టాక్స్ ఉంటాయి. న్యాచురల్ మేమేమే స్క్రిప్టెడ్ అయితే అసలు లేదు. నేను యాక్చువల్ గా తినే ముందు పెట్టుకొని చేద్దాం అనుకున్నా కానీ ఇట్లనే వెళ్తాది. ఇప్పుడు గంట కొద్ది మాట్లాడుకుంటే ఇట్లే వెళ్తాది. సో ఐ థింక్ వి గివ్ ఫుల్ క్లారిటీ. మేము మా బెస్ట్ ఇవ్వడానికి చేస్తాం యాక్చువల్లీ. ఈ పాడ్కాస్ట్ లో కాలేజ్ గురించి, కాలేజ్ గురించి మీ పర్స్పెక్టివ్ ఎట్లా ఉందో ఆలోచించుకొని చూసుకోండి. యువర్ ఆర్ ఇన్ రైట్ వే ఆర్ రాంగ్ వే. రైట్ అయితే ఓకే, ఒకసారి రీస్టార్ట్ చేసుకోండి. తప్పైతే నువ్వు కాలేజ్ మీద దొబ్బొద్దు, నీ పక్కన వాళ్ళు దొబ్బొద్దు. ఒకరిని బ్లేమ్ చేయడం తప్పంటే నీదే. ఒక డెసిషన్ తీసుకున్నావు అంటే నీదే తప్ప, తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో I think everything we discussed. Yeah. Okay, bro. Next, we'll come up with best amazing content and everything. Yeah. Bye. Yeah. Bye. Tomorrow come to. Good night. Wait. Stop.